ఆ ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి ఆ బైబిల్ పాత్రలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని చదవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబం నుంచి నేను మొదలు పెట్టాలని నేనైతే ఆశపడుతున్నాను. చాలా అద్భుతమైనటువంటి మూలాలు, చాలా అద్భుతమైనటువంటి భక్తి ప్రభావాలు కలిగినటువంటి ఒక తరం గురించి నేను మాట్లాడాలని ఎంతకైనా సరే నేను ఇష్టపడుతున్నాను. గడిచిన వారానికి మనం అబ్రహాము గారి యొక్క కుటుంబం అంతటిని కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడా లేదా? ఇంచుమించు కదా, అందరినీ పరిశీలించేస్తాం. చివరికి లోతు గారి యొక్క భార్య గారిని కూడా మనం పరిశీలించాం. అంటే లోతు యొక్క కుమార్తెల గురించి, లోతు యొక్క అల్లుళ్ళ గురించి పరిశీలించేటువంటి పరిస్థితులు అయితే లేకపోయినాయి. ఎందుకంటే నాకు ఆ ప్రేరణ లేదు. మాట్లాడుకుందాం అంటే చాలానే ఉన్నాయి, కానీ నాకు అంత ప్రేరణ లేదు కనుక నేను దాని గురించి అంతగా నేను ఫోకస్ చేయలేదు. దేవుడు కూడా దాని గురించి తెలియపరచాలనే ఆలోచన లేదు కనుక అబ్రహాము గారి కుటుంబంతో ఇంక ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు అబ్రహాము గారి యొక్క కుటుంబాన్ని పరిశీలించాం, అబ్రహాము గారి యొక్క తర్వాత తరం రెండో తరాన్ని పరిశీలించాం. అబ్రహాము గారి తర్వాత కుమారుడు పుట్టారు, వాళ్ళ తరాలు పరిశీలించాలి. అంటే అబ్రహాం గారి నుంచి మూడో తరం అంటారు దాన్ని. అబ్రహాం మొదటి తరం, మూడో తరం అబ్రహాం గారి, మూడో తరం అబ్రహాము గారి యొక్క మనవాళ్ళు, ఆ కుటుంబాల నుంచి ఈరోజు నేను పరిశీలించాలని నేనైతే ఆశపడుతున్నాను. అబ్రహాము గారు ఎంత గొప్పోళ్ళో, ఆయన గురించి మాట్లాడుకుంటే ఎన్ని గొప్ప నూతనమైన విషయాలు అయితే బయటకు వస్తూ ఉంటాయో, వాళ్ళు మూడో తరమైనటువంటి మనవల నుంచి కూడా అన్న అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతా ఉంటాయి. వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే, అబ్రహాము గారు దేవుని కొరకు ఎంత వాడబడ్డారో, ఆయన మూడో తరమైనటువంటి మనవడైన ఒక వ్యక్తి ఇంకా బాగా వాడబడ్డాడు దేవుడి కొరకు. ఒక మాటలో చెప్పాలంటే 12 గోత్రాలకి కూడా కర్త ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి అబ్రహాము గారి యొక్క మనవడు చెప్పండి, యాకోబు. అంటే అబ్రహాం గారు ఈయనకి ఏమవుతారు? తాతయ్య గారు అవుతారు. అబ్రహాం గారికి ఈయనేమవుతాడు? మనవడు గారు అవుతారు, రెండో మనవడు గారు అవుతారు. 12 గోత్రాలు వచ్చినాయి అంటే కూడా దానికి కారణం యాకోబే. అందులో సందేహం అనేది ఏ విధంగా కూడా లేదు. ఈ రోజున పైన 12 గోత్రకర్తలు, 12 మంది శిష్యులు దేవుని యొక్క సింహాసనం చుట్టూ కూడా అధిష్ఠించుకున్నారు అంటే దానిలో ఒక కారణం కూడా ఈ గోత్రానికి మూలమైనటువంటి యాకోబే అని అంటాం. అంత గొప్ప వ్యక్తి. అయితే యాకోబు గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడినట్టుగా, అందరూ చెప్పినట్టుగా పొరపాటును కూడా నా బోధ ఉండదు. అసలు వాగ్దానాల్లోనే అంత తేడా ఉంటే మరి వాక్యాల్లో ఇంకెంత తేడాగా ఉంటుంది అనేది మీకు తెలియని విషయం అయితే కాదు. అయితే యాకోబు గురించి మనం పరిశీలించే ముందు అసలు ఆయన యొక్క ప్రస్తావన ఏ చోట మొదలయ్యింది, ఆయన యొక్క ప్రారంభం ఏ చోట మొదలయ్యింది అనేటువంటి విషయాన్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆది కాండము 25వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే అక్కడ ఒక చక్కటి మాట నాకైతే కనబడతా ఉంది. ఈ రోజున ప్రధానమైన అంశంగా తీసుకుని తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి, యాకోబు యొక్క ప్రస్తావన ఆ చోట మొదలైంది. 25వ ఆది కాండము 27వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట యాకోబు గురించి రాయబడింది. చదవండి అమ్మ ఎవరైనా. అయ్యొద్దు, సెకండ్ నుంచి. యాకోబు సాధువై గుడారములలో ఏం చేస్తున్నాడంటే ఆయన నివసించుచుండెను అనే మాట కనబడుతుంది. పైన అయితే అన్నయ్య నుంచి స్టార్ట్ అవుద్ది, అది మనం ఆదివారం మాట్లాడుకుందాం. అది ఈ రోజున మనం తమ్ముడు గారైనా యాకోబు గురించి మాట్లాడవలసిన అవసరత కనుక యాకోబు గురించి మొట్టమొదటిగా బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే చాలా క్లియర్గా ఉంది. ఆయన ఎక్కడ ఉండేవాడంట? గుడారములలో ఉన్నాడు. యాకోబు సాధువై గుడారముల్లో ఏం చేస్తానంటే ఆయన నివసించుచుండెను అనే మాట ఆ చోట కనబడుతుంది. అంటే యాకోబు యొక్క వ్యక్తిత్వం, యాకోబు యొక్క మనస్తత్వం, యాకోబు యొక్క క్యారెక్టర్లో ఉన్న మొట్టమొదటి విశేషాత్మకమైన లక్షణాన్ని
బైబిల్ తెలియపరుస్తుంది. ఆయన ఎలాంటి వాడు అని అంటే సాధువు. ఉందా లేదా? సాధువై గుడారములలో ఏం చేస్తున్నాడంటే ఆయన నివసిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు, కాలం జరిగిస్తున్నాడు, లేకపోతే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చాలా ఉన్నాయి దాని అర్థాలు, దాని గురించి మనకు అనవసరం. కానీ ఆయన గుడారాల్లో ఉండేటువంటి వాడు సాధువు అండి. యాకోబు గారు సాధువు అండి అనే ఆలోచన మీ అందరికీ వచ్చే ఉండాలి. ఖచ్చితంగా యాకోబు గారు సాధువు గారు కాబట్టి ఇక్కడ సాధువు అనే మాట కూడా ప్రస్తావించబడింది. అంటే యాకోబు గారికి పెద్దగా బియర్డ్ అంతా కూడా ఉండి, గడ్డం అంతా కూడా ఉండి, తెల్లని అంగి వేసుకుని, పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా, లేకపోతే మాంసాహారం అంతనే కూడా విడిచిపెట్టేసి, ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా సాధు జీవితం జీవించేటువంటి వ్యక్తి ఈ యాకోబు ఉండొచ్చండి అనే ఆలోచన మీ అందరికి కూడా వచ్చి ఉండాలి. సాధువులను ఎవరిని పిలుస్తూ ఉంటారో, పెద్ద గడ్డం ఉండి పైనుంచి కింద అంగి వేసుకుని చాలా నెమ్మదిగా మాట్లాడుతూ, లేకపోతే మృదువైన స్వభావం కలిగి, లేకపోతే ఈ నీసది కూడా మానేసి భార్య భర్త కుటుంబం అనేది ఏది కూడా లేకుండా శుభ్రంగా సాధుల్లోకి వెళ్ళి కలిసిపోయాడని అంటూ ఉంటారు కొంతమందిని. అవునా కదా? ఆ సాధువు ఈ సాధువు ఒకడేనా? ఒకడే అంటారా? అందులో ఏ సందేహం లేదు. ఒకటి ఏమాత్రము కూడా కాదు, ఏమాత్రము కూడా కాదు. సాధువు అనే పదం అక్కడ ఎందుకు ఉపయోగించబడిందంటే ఆయన సాధువు అయిపోయాడని కాదు. సాధువు అనగా మృదువైన స్వభావం కలిగిన వాడు, నెమ్మదైన మనసు కలిగిన వాడు అని అర్థం వస్తూ ఉంది. ఇంకా ఇంగ్లీష్లో అయితే క్విట్ అని క్వైట్ నాట్ ఎ క్విట్, క్వైట్ అని, మైల్డ్ అని పదాలు ఉపయోగించబడ్డాయి. చాలా నెమ్మదస్తుడు, చాలా మృదువైనటువంటి స్వభావం కలిగిన వాడు ఈ యాకోబు అనే మాట అక్కడ రాయబడింది. అంతేకాని సాధువుల్లో కలిసిపడని కాదండి. ఎప్పుడు కూడా పొరపాటు పడకండి. సాధువై గుడారముల్లో నివసించుచుండని మాటను పట్టుకుని సాధువుల్లో ఉన్నాడు, అందుకే చిక్కుడికాయల కూర వండుకున్నాడు, నీసి గీసి ఏం వండుకోకుండా. నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి కింద మాటల్లో కూడా చిక్కుడికాయల కూర తిన్నాడంటే నిజంగా సాధువేమో అని కూడా చాలామంది అనుకుంటారు. ఏమాత్రమో కూడా కాదు. ఆయన సాధువు కాదు, ఆయన అమాయకుడు అంతే, మృదువైన స్వభావం అంతే. ఇంకా చాలా సౌమ్యమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి, చాలా మైల్డ్ ఫెలో. అంత మృదువైన స్వభావం 13 మంది పిల్లలు. ఏం తెలియని వ్యక్తి అంటే ఆయన 13 మంది పిల్లల్ని కన్నాడు. ఆయన ఏం తెలియని వ్యక్తి 13 మంది పిల్లల్ని కన్నాడేంటి? అన్నీ తెలిసిన వాళ్ళకి అంటారు కానీ మన సాధువు అని రాశారేంటి? అంతే కదా. ఎంతమంది ఆయనకి పిల్లలు చెప్పండి? 12 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఇద్దరు భార్యలు చేసుకుని వచ్చేస్తున్నప్పుడు ఏమో 11 మంది పిల్లలు ఉంటారు, ఇద్దరు తర్వాత పుడతారు, మొత్తం 13 మంది. కరెక్టేనా నా లెక్క? ఏమైనా తప్పు ఉందా? సాధువు అని అంటే అలా అనుకోకండి. ఆయనకి ఎంతమంది? ఏమీ తెలియని అమాయకుడు 13 మంది పిల్లలు. ఏం తెలియదు ఆయనకి పాపం. అంత మృదువైన స్వభావి, అంత అమాయకుడు 13 మంది పిల్లలకి అన్నాడు. 13 మంది పిల్లలకి అన్నాడు. అయితే ఈయన గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? యాకోబు గురించిన గొప్ప విషయాలు ఏమున్నాయి అని అంటే, ఆయన ఎంతకాలం బతికాడు? నాకు తెలిసి నాకున్న గుర్తులో ఒక 147 సంవత్సరాలు బతుకున్నాడు ఆయన. అదొక గొప్ప విషయం ఆయన నుంచి. ఇంకా యాకోబు గురించి ఏమన్నా ఎవరైనా మాట్లాడేది ఏదన్నా ఉందంటే మోసగాడండి యాకోబు, చాలా మోసగాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే మూడవదిగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ప్రేమించిన దాన్ని దక్కించుకోవడానికి ఎంత దూరం వెళ్ళినా గొప్ప వ్యక్తి. దీని గురించి కూడా అందరు పాస్టర్లు కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. నాలుగవదిగా ఇప్పుడున్న ఇశ్రాయేలుకు పేరు రావడానికి కారణమైన వ్యక్తి కూడా ఈయనే. ఎందుకంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఈయన నుంచే ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చాయి. ఇశ్రాయేలు అనేటువంటి దేశానికి ఆ పేరు వచ్చిపడింది కూడా ఈయన గారి గురించి. ఇలాగా ఈయన గురించి చాలా గొప్ప విషయాలు మాట్లాడుతుంటారా లేదా? యాకోబు అంటే మాట్లాడతారా? ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకో గొప్ప విషయం ఏంటి చెప్పండి? యాకోబు అనే ఆ వ్యక్తి గురించి కానీ ప్రస్తావించడం మొదలు పెడితే ఆయనలో ఇంకొక గొప్పతనాన్ని కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి, దేని గురించి ఎక్కువ యాకోబు కోసం మాట్లాడుతూ ఉంటారు? చాలా గొప్పడండి యాకోబు ఈ విషయంలో అని అంటూ ఉంటారు కదా. దేని గురించి చెప్పండి? ఇప్పుడు చెప్పిన అన్నీ నిజాలే, అబద్ధాలు అయితే కాదు. అంటూ ఇప్పుడు ఏంటో మిమ్మల్ని అడుగుతున్నది. ఇంకేమున్నాయి ఆయన గురించి?
మాట్లాడుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఆయనలో ఉన్న గొప్పతనాలు ఇంకేమైనా ఉంటాయి చెప్పండి. ఏడమ్మా మీరేదా అంటున్నారు? వీళ్ళిద్దరు కరెక్ట్గా చెప్పారు. దేవునితో పెనుగులాడిన గొప్ప ప్రార్థనాపరుడైన. ఇది కూడా అందరూ మాట్లాడుతూ ఉంటారు కదండి ఎక్కువగా. యాకోబు దేవునితో పెనుగులాడండి, ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెట్టనని చెప్పి దేవుడు కాళ్ళునే పట్టుకుని బ్రతిమాలినటువంటి గొప్ప అనుభవాలు కలిగిన వ్యక్తి అండి ఆయన అని చెప్పి ఎక్కువగా ప్రస్తావించేటువంటి విషయం ఏంటంటే, దేవునితో పెనుగులాడిన వ్యక్తి యాకోబు గారు. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదించి వెళ్తేనే కానీ నేను ఊరుకోనని చెప్పి దేవుడు ఆయన ఆశీర్వదించే వరకు కూడా విడిచిపెట్టకుండా పెనుగులాడిన గొప్ప వ్యక్తి కూడా యాకోబు గారే. అందులో ఇంకే విధమైనటువంటి సందేహం అనేది లేనే లేదంటాను. అంతగా పెనుగులాడాడు. ఎప్పుడు పెనుగులాడాడు? మావయ్య గారి దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు అదంతా కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ అన్నయ్య గారిని ఎదుర్కొనే సమయంలో ఇద్దరు భార్యని కూడా వేరే చోటకి పంపించేసి ఆయన ఉండిపోయాడు అక్కడ. సూర్యోదయం అయ్యేంత వరకు కూడా పెనుగులాడినట్టుగానే ఉంది. పెనుగులాడినట్టు ఉందా లేదా? పెనుగులాడినప్పుడు అక్కడ ఉన్న దేవుని మనిషి ఏం చేశాడు? తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టిన తర్వాత వదిలేశాడు యాకోబు. నీ పేరేంటే అని అడుగుతా. నా పేరు యాకోబయ్యా అంటే, యాకోబు కాదు నీ పేరు, ఇక నుంచి ఇశ్రాయేలు అని పిలువబడతాది నీ పేరుని చెప్పి పేరు పెట్టడం అనేది కూడా జరిగింది. ఆయన దేవుణ్ణి చూశాడు కనుక ఇశ్రాయేలు, యాకోబు గారు ఆ ప్రాంతానికి పెనూయేలు అనేటువంటి పేరు కూడా పెట్టాడు. పెనూయేలు అనగా దేవునితో ముఖాముఖ, దేవుని ముఖము అని అర్థం వస్తూ ఉంటుంది పెనూయేలు. ఇశ్రాయేలు అనగా దేవునితో పెనుగులాడువాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే దేవునితో పెనుగులాడువాడు ఇశ్రాయేలు. పెనూయేలు అనే ప్రాంతం ఎందుకు వచ్చింది? దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూశాడని చెప్పి పెనూయేలు అనేటువంటిది అక్కడ పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పటికే ఉందా అంటే పెనూయేలు ఇప్పటికే ఉంది. ఆ ప్రాంతం ఇప్పుడు కూడా మన కళ్ళకి కట్టెత్తుగా కనబడతా ఉంది. పెనూయేలు అనే ప్రాంతం ఎక్కడో సంబంధించిన కదా, యోర్దాను అనేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నది పెనూయేలు అనేటువంటి ప్రాంతం. ఎప్పటికీ కూడా ఉంది అది. చాలామంది శాస్త్రవేత్తలు దాన్ని కనుగొని ఖచ్చితంగా ఇక్కడ యాకోబు పెనుగులాడినటువంటి ఆ ప్రదేశం ఇదే. నిస్సందేహంగా ఇక్కడే ఆ రాత్రంతా కూడా దేవుడితో పెనుగులాడాడు. సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో పెట్టిన పేరు కూడా అదే అని చెప్పి దాన్ని కనుగొన్నారు. ఇప్పటికీ అది జియోగ్రాఫికల్గా పెద్ద ఎవిడెన్స్ అది పెనూయేల్. రీసెంట్గా కూడా నాకు తెలిసేది, నాకు అంత ఐడియా అయితే లేదు కానీ ఎందుకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు చెప్పాలన్నది కాదు ఇది. అసలు ఎప్పుడో ఇంచుమించు నాకు తెలిసి 1800లో అనుకుంటాను. 1800లో ఎప్పుడో అక్కడికి వెళ్ళి కొంతమంది పెనూయేల్ అనే ప్రదేశం ఇదే ఖచ్చితంగా యాకోబు గారు ఎక్కడే దేవుడితో పెనుగులాడాడు అని చెప్పి దాన్ని కొంత పరిశీలించే ప్రయత్నం అయితే చేశారు. పరిశీలించిన తర్వాత చాలా విషయాలు వాళ్ళకి బయటపడ్డాయి. ఏ విషయాలు బయటపడ్డాయంటే, ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు అది మందిరంగా ఉంది, ఒక ఆలయంగా ఉన్నది అని చెప్పి కనుగొన్నారు. అక్కడ కొన్ని రాళ్ళను బట్టి, లేకపోతే కొన్ని బండల్లాంటి కొన్ని వాటిని బట్టి ఇది ఒక ఆలయం అండి, ఇది ఒకప్పుడు ఆలయం ఉందండి, ఇక్కడ దేవుని కొలిచేవారు, దేవుని ఆరాధించేవారు, తర్వాత క్రైస్తువులు కూడా ఇక్కడికి వచ్చి ఆరాధించేవారు అని చెప్పి అంటూ ఉంటారు. వాస్తవానికి ఆ రాళ్ళ మీద కూడా శిలువ బొమ్మలు కనబడతా ఉంటాయి. 1800 అంటే ఖచ్చితంగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, పుట్టారు, తిరిగి వెళ్ళిపోయారు. 1800 సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి క్రైస్తవులు వచ్చేవారు కూడా అక్కడ. నాకు తెలిసి లవ్ సింబల్ లాంటి రాళ్ళు కూడా అక్కడ కనబడ్డాయి. పెనూయేల్ అనే ప్రాంతం ఉంది యోర్దాను పరిసర ప్రాంతాల్లో. అయితే ఎప్పుడైతే తొడగూటు మీద దేవుడు యాకోబును కొట్టాడో ఆయన ఏమైపోయాడు? వెంటనే గూడు వదిలేసింది యాకోబు గారికి. సొట్టవాడైపోయాడు. కుంటూ వెళ్ళానని ఉంటుంది తర్వాత వచనాల్లో. సొట్టవాడైపోయాడండి. దేవుడి దెబ్బకి కాళ్ళు వదిలేసింది. అందుకే ఎప్పటికీ కూడా తుంటు నరాన్ని తినరు యూదులు. ఇంకా బాగా అర్థంగా చెప్తాను చూడండి. బైబిల్ నిజమైనదని, బైబిల్ యథార్థమైనదని, బైబిల్లో రాయబడిన ప్రతి సమయ సందర్భము కూడా
భూమి మీద జరిగి ఉందని, బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి రుజువుపరచడానికి జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏం అవసరం లేదు. బైబిలే పెద్ద ఎవిడెన్స్, బైబిలే పెద్ద సాక్ష్యం. నిజానికి ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. కొన్ని ఆచారాలు మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటాం. ఆచారాలు మనం పెట్టుకున్నాయా? ఎవరో పెట్టినే మనం అవలంబిస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఆచారం రావడానికి గల కారణమైన వ్యక్తి ఉన్నవాడే, లేనివాడు అయితే కాదు. అవునా కదా చెప్పండి? ఉన్నవాడు లేనివాడే? ఉన్నవాడు కాబట్టి ఆ వ్యక్తి నుంచి ఆచారం అనేది వచ్చింది. ఇప్పుడు బైబిల్ నిజమైందని, బైబిల్ దేవుడు నిజమైన వాడని, బైబిల్లో జరిగినటువంటి ప్రతి సమయ సందర్భం కూడా వాస్తవానికి జరిగిందని, బైబిల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా కల్పిత పాత్రలు కాదు, ఉన్న పాత్రలు అని చెప్పి లోకం నమ్మాలి అంటే పెద్ద ఎవిడెన్స్ ఏం ఇవ్వక్కర్లేదు. యాకోబు అనేటువంటి వాడు ఉన్నాడు కనుకే ఆ రోజు ఆ తొడగూటు మీద తప్పినటువంటి నరాన్ని ఇశ్రాయేల్ ఇప్పటికి కూడా తినరు. తుంటు నరం, సయాటికా వేన్ అంటారు దాన్ని. ఉందా లేదా? అది లేదా అది నేను లేని మాట మాట్లాడుతున్నానా? చదవండి 32వ అధ్యాయం 32వ వచనం చదవండి. అక్కడ లేనిదేం కదా, ఉన్నదే కదా. 31 నుంచి చదవండి. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అది తొడకుంటుచు నడిచాను. అంటే ఆయన ఏమైపోయాడు? సొట్టడైపోయాడు. తొడకుంటుతున్నాడంటే ఆ కొట్టిన దెబ్బకి కాలు అవుకైపోయింది, కాలు నరం తప్పిపోయింది, జాయింట్ వదిలేసిన తర్వాత కుంటాడైపోయాడు. ఎవరో? యాకోబు. అంటే జీవితాంతం కుంటిగానే నడిచాడా ఏమో, అయితే ఉండొచ్చు. అప్పుడే కుంటాడంటే ఖచ్చితంగా ఇంక జీవితాంతం అలా కుంటే పరిస్థితిలో ఉండొచ్చు. కుంటుచూ నడిచాడు. తర్వాత అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద ఉన్న తుంటినరము ఏం చేయరు? తినరు. అంటే మోషే కాలం వరకు తినరని కాదు, ఇప్పటికీ తినరు. ఎప్పటికి 6000 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి. సుమారుగా 6000 సంవత్సరాలు. ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వారికి 4000 సంవత్సరాలు దగ్గరగా. రేపు ఒక వీడియో వస్తుంది చూడండి, అద్భుతంగా ఉంటుంది అది. చూడండి, ఇంచుమించుగా 4000 సంవత్సరాలు పూర్తయినాయి. అప్పుడు యాకోబు విషయంలో ఏదైతే జరిగిందో, అప్పుడున్న ఇశ్రాయేలు వారు ఏ ఆచరణ అయితే వెంబడించేవారో పాటించేవారో, ఎప్పటికీ కూడా యూదులు ఆ తుంటున్నారని తినరాళ్ళు. అంటే ఆ ఆచారం అనేది, ఆ పద్ధతి అనేది యాకోబు దగ్గర మొదలైంది. ఇప్పటికీ కూడా దాన్ని అవలంబిస్తున్నారంటే యాకోబు అనేవాడు ఉన్నవాడా లేనివాడా? ఆ పద్ధతి అనేది ఉంది, పెట్టబడింది. ఆ పద్ధతి ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో కొనసాగుతుంది. అంటే ఈ పద్ధతి రావడానికి కారణమైన యాకోబు ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టి ఇప్పటికి తినరు. మోషే కాలం వరకు కాదు, ఇప్పటికి ప్రెసెంట్ ఈ రోజుకి కూడా. నాకు జూయిష్ కంట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే పరిచయమైన వ్యక్తులు. వాళ్ళని అడిగినా సరే ఇలాంటి 100 చెప్తారు వాళ్ళు. నాకు అవకాశం ఉండదు కాబట్టి చెప్పట్లే, కానీ ఇప్పటికీ తినరంట వాళ్ళు. ఇప్పటికి కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, తొడగూటిలో ఉన్న ఆ తుంటు నరాన్ని ఎప్పటికీ తినరంట. అంటే యాకోబు అనేవాడు లేనివాడు కాదు, ఉన్నవాడే. యాకోబు దేవుడితో పెనుగులాడడం అనేది కూడా లేనిది కాదు, ఉన్న విషయమే. వాస్తవానికి యాకోబు తుంటి నరం తప్పడం అనేది కూడా నిజమైన విషయమే. యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడి సూర్యోదయం అయ్యే సమయానికి కుంటివాడైపోవడం కూడా ఉన్న విషయమే. కాబట్టి యాకోబుతో పెనుగులాడిన దేవుడు కూడా ఉన్నవాడే, లేనివాడు కాదు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? తుంటున్నారని తప్పిపోయింది. మీకు ఇంకా బాగా అర్థంలో చెప్తాను. చికెన్ ఎంతమంది తింటారు ఇక్కడ? చికెన్ తింటారా? లెగ్ పీసులు ఎంతమంది తింటారు? నాకు లెగ్ పీసే కావాలి అని అంటారు చూడండి కొంతమంది. లెగ్ పీస్ ఎప్పుడన్నా మీరు చూసారనుకోండి, ఆ కోడికి ఆ లెగ్ స్కిన్ తీసేసిన తర్వాత నెల్లగా పైనుంచి కిందకి ఒక నరం ఉంటుంది చూడండి, నరం అది అంటేలో వచ్చేస్తుంది, నల్లగా అయిపోయి ఉంటుంది. అది బ్లూ కలర్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ రంగు స్కిన్ కూడా అంటుకొని ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా?
ఓన్లీ జాయింట్లోనే, వెనకాల 2 కాళ్ళలోనే తుంటి నరం పైనుంచి కిందకి. లిగ్మెంట్స్, లిగ్మెంట్ అది అంతే, నరం కూడా అనద్దేమో. మాంసం నుంచి లిగ్మెంట్, ఆ బోన్కి మాంసానికి అంటుకొని ఉన్న నరం ఇది. సయాటికా వెయిన్ అని అంటూ ఉంటారు. సయాటికా పెయిన్ మామూలుగా ఉండదు. సయాటికా నొప్పి వచ్చేస్తుందండి బాబు, నడుము అంత లాగేస్తుందండి, కాలు అంత లాగేస్తుందండి అని అంటారు చూడండి. ఆ తుంటి నరమే సయాటికా వెయిన్. అది మీరు ఎప్పుడో చూడండి, చికెన్లో అయితే బాగా కనబడుతుంది, మేక మాంసంలో కూడా బాగా కనబడుతుంది. వెనకాల పట్టు అయితే అది నరం పెద్దగా ఉంటుంది. మన బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా చికెన్ మీరు వండుకున్నారనుకోండి, వెనకాల పట్టు తొడ ముక్కను మాత్రం కొట్టొద్దని చెప్పండి. తొడ మీద స్కిన్ వండుకుంత తీసేసిన తర్వాత ఆ పైనుంచి కింద వరకు ఒక బ్లూ కలర్ నర్వ్ ఉంటుంది. అక్కడ ఒక నరం కింద కూడా ఉంటుంది, అంటుకొని ఉంటుంది మాంసానికి. అదే తుంటి నరం అంటే. ఆ నరాన్ని ఇప్పటికీ తింటారు యూదులు. చికెన్ తింటారు వాళ్ళు, పోర్కు తప్ప అన్నీ తింటారు వాళ్ళు, మాంసాలన్నీ. పంది మాంసం అయితే తినరు. అంటే అన్ని మాంసాలు కూడా తింటారని అనకూడదు, కానీ కొన్ని తినరు అనుకోండి. ఇది తింటారు, చికెన్ తింటారు, మటన్ తింటారు, బీఫ్ తింటారు, అన్నీ తింటారు. ఆ తింటున్నప్పుడు ఈ నరాన్ని తీసేస్తారు పక్కకి, దాన్ని కట్ చేసి పాడేస్తారు. తినరు అసలు, వండరు కూడా దాన్ని, ఆ నరాన్ని. ఇప్పటికీ కూడా ఆ పద్ధతి, ఆ సంస్కృతి, ఆ అనుభవం అనేటువంటిది ఇశ్రాయేలు జనాంగం అవలంబిస్తుందంటే ఖచ్చితంగా యాకోబు యొక్క తుంటి నరం ఏమైందన్నమాట, తప్పిపోయింది. ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలండి? ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఎంతకంటే పెద్ద సాక్ష్యం. ఇప్పటికి ఏ మాంసం తెచ్చుకున్నా ఆ బ్యాక్ పార్ట్ అయితే, వెనకాలకు సంబంధించింది అయితే వెనకాల రేర్ లెగ్స్లో ఉంటుంది, ఫ్రంట్ ఉంటుంది. మళ్ళీ అది తీసేసి నీట్గా కట్ చేసేస్తారు, తీసేసి అప్పుడు వండుకుంటారు. ఇప్పటికీ ఫాలో అవుతున్నారు, ఇప్పటికీ కూడా. యాకోబు అనేవాడున్నాడు. యాకోబు అనేటువంటి వాడికి ఇశ్రాయేలు అని పేరు పెట్టిన దేవుడు కూడా ఉన్నాడు. యాకోబు పెనుగులాడినటువంటి ఆ పెనుయేలు ప్రాంతం అనేది కూడా ఉంది. ఇంకా పెద్ద సాక్ష్యం కావాలంటే యాకోబు గారి సమాధి కూడా ఇప్పటికీ ఉంది. ఇంతకు మించిన సాక్ష్యం పాపం తెలియట్లేదు హైందవేత్తలకి, వక్తలకి, క్రైస్తవ వ్యతిరేకులకి, బైబిల్ వ్యతిరేకులకి. అర్థం కావాలి, ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యం కావాలంటే ఎన్ని సాక్ష్యాలు కావాలరా బాబు? లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు సమాధులు మీరు చూపించగలరా లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న అనేక సమాధులు ఇప్పటికే ఉన్నాయి, ఇప్పటికే కళ్ళెదుటి కనబడతా ఉన్నాయి. యాకోబు గారి సమాధి ఉందండి ఇప్పటికీ కూడా. మీరు ఇశ్రాయేల్ వెళ్తే అది హెబ్రోను, పాలస్తీన్ దేశ సరిహద్దుల్లో ఉంటుంది ఆ సమాధి. అదొక మసీదుగా మార్చేసారు ఇప్పుడు. అది ఒకప్పుడైతే చర్చే. క్రీస్తు అనంతరం 555 అప్పుడు అది క్రిస్టియన్స్కి అనుమతి ఇచ్చాడు. అక్కడ ఉన్న రోమన్ అధికారులు, కాన్స్టంటైన్ కావచ్చు, ఇలా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా క్రైస్తువులకు అనుమతి ఇచ్చారు. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవ ప్రార్థనా మందిరాలుగా ఉండి, అయితే 1185 సంవత్సరంలో ఒక ఇస్లాం వ్యక్తి వచ్చి కొన్ని అన్ని చేసి పాడైపోయింది. పాడైపోయిన తర్వాత తిరిగి కట్టించాడు. దాన్ని కట్టించినప్పుడు మళ్ళీ ప్రార్థనా మందిరంలో కట్టించలేదు. ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి కనుక మసీదులో కట్టేశాడు. ఇప్పటికీ మసీదులాగా ఉంటుంది. అందులో ఎంతమంది సవాలు ఉంటాయంటే, అబ్రహాం గారి యొక్క సమాధి అందులోనే, అబ్రహాం గారి యొక్క భార్య గారి సమాధి అందులోనే, ఇస్సాక్ గారి సమాధి అందులోనే, యాకోబు గారి యొక్క సమాధి అందులోనే. ప్యాట్రియాక్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికొంద సమాధి. అటు ఇస్లాం మతస్థులు, ఇటు యూదులు, ఇటు క్రైస్తవులు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెంసేపు గడుపుతూ ఉంటారు. ఇప్పటికొందా సమాధి, ఇప్పటికే ఉంది. లేనిది కాదండి బైబిల్. ఉన్న విషయాలే రాయించాడు దేవుడు. ఉన్న విషయాలే ఇక్కడ రాయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇప్పటికీ అప్పుడు ఎప్పుడో చనిపోయాడు. యాకోబు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు ఇప్పటికి అయిపోతా ఉంది. ఆయన యాకోబు చచ్చిపోయినప్పుడు ఐగుప్తీయులందరూ కూడా ఎన్ని రోజులు ఏడ్చాడు ఉంది? 70 days. 70 రోజులు అంగలార్చారు యాకోబు కోసం. యాకోబు అందరికీ కూడా సుగంధ ద్రవ్యాలు పూసి ఈ మక్పెల్లా అనేటువంటి గుహకి తీసుకుని వెళ్తారు ఐగుప్తు నుంచి. యూదులు ఒక్కరు వెళ్ళరు, యాకోబుతో పాటుగా ఐగుప్తీయులు కూడా వెళ్తారు. ఆయన ఆ బాడీని పట్టుకుని ఏడుస్తారు. మక్పెల్లా అనే గుహ, హిత్తీయుల దగ్గర కొంటాడు అబ్రహాం. అది ఇప్పటికే ఉంది. ఆ గుహ ఇప్పుడు మాస్క్ అయిపోయింది, మసీద్ అయిపోయింది. కాకపోతే అక్కడ ఉన్న విశేషం ఏంటంటే,
అక్కడున్న ద్వారాల్లో ఒక ద్వారం నిండా ఇస్లామే వస్తుంది, అంటే ముస్లిమ్సే వెళ్తారు. ఒక ద్వారం నుంచి మాత్రం యూదులు క్రైస్తవులు వెళ్తూ ఉంటారు. ఆ ద్వారం నుంచి వీరెళ్ళరు, ఈ ద్వారం నుంచి వారెళ్ళరు. ఇద్దరికి వేరు వేరు ద్వారాలు. మరి పడదు కదా, ఇద్దరికే పడదు కదా. కాబట్టి యాకోబు కానీ, యాకోబు యొక్క చరిత్ర కానీ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన యెహోవా కానీ ఉన్నవాడే. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆయన ఉన్న దేవుడండి. మాట్లాడుతుంటే నువ్వు ఇంటికలన్నీ కూడా నెక్కబడుస్తున్నాయి. లేనివాడు కాదు, మన అబద్ధాన్ని ఆరాధించట్లేదు, లేనివాటిని ఆరాధించట్లేదు, మోగ విగ్రహాలని, మోగ రాత్రుల్ని ఆరాధించట్లేదు. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నా. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహింపడతాం. జీవం కలిగిన దేవుడు మన దేవుడు, లేనివాడు ఎంత మాత్రమో కూడా కాదు. ఆ జీవం కలిగిన దేవుడే శరీరధారి రక్తమాంసాలతో మానవుడిగా వచ్చాడు ఇక్కడికి. సాక్ష్యం ఉంది, బైబిల్ ఉన్న విషయం, లేనిది కానే కాదు. అయితే ఈ యాకోబు గారి గురించి మనం ఏమి నేర్చుకుందామండి? యాకోబు గారి నుంచి నేర్చుకోవలసినవి ఎన్ని ఉన్నాయంటే బోల్డ్ అని ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమించిన అమ్మాయి కోసం కొలువు చేశాడండి. ప్రేమించిన దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టలేదు. అంత మొండోడు, అంత పట్టుదల యాకోబుకి. నిస్సందేహంగా అంత అలాంటి మోసగించాడు అని కొంతమంది వాక్యం చెప్తా ఉంటారు. కొంతమంది ప్రేమించిన దానికోసం లాస్ట్ వరకు కూడా నిలబడిపోయాడని చెప్పి వాక్యం చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా యాకోబు గురించినటువంటి ఆ అనుభవాల్ని, సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారు. అందరూ చెప్పినట్టుగా నేను చెప్తే కొంచెం బాధ అనిపిస్తుంది. కనుక ఎవరూ కూడా చెప్పలేని ఒక నూతనమైన 2 గొప్ప విషయాలు నేను యాకోబుని గురించి మాట్లాడాలని నేనైతే దైవ ప్రేరేపణ కలిగి ఉన్నాను. నాకు యాకోబులో బాగా నచ్చినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఒకే ఒక లక్షణం, అదేంటో కాదు కానీ సాధువు లాంటి మనిషి అయిన, మృదువైన స్వభావమైన, నిమ్మలమైన మనసు అయింది, చాలా చాలా సౌమ్యమైనటువంటి లక్షణాలు కలిగిన వాడైన యాకోబు అనేటువంటి వ్యక్తి నుంచి మనం నేర్చుకోదగిన మొట్టమొదటి ఆత్మీయ పాఠము, లేకపోతే యాకోబులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎలాంటి వాడనుంది? సాధువు లాంటివాడు, నెమ్మదస్తుడు, అమాయకుడు, మృదువైనటువంటి మనస్తత్వము కలిగిన వాడు. అంత మంచోడు యాకోబు. అందుకే పెద్ద కొడుకు కంటే కూడా తల్లిగారి ఏ కొడుకుని ప్రేమించింది చెప్పండి? చిన్న కొడుకునే. చిన్న కొడుకుని పెద్దవాడి కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది కనుకనే అంతగా ప్రాకులాడింది. కొడుకు బాగు కొరకు, కొడుకు శ్రేయస్సు కొరకు, కొడుకు దీవించబడాలని చెప్పి సొంత భర్తను సైతం మోసగించడానికి ఇష్టపడిన వ్యక్తి, సొంత భర్త కళ్ళు సైతం కప్పడానికి ఆ భార్య గారు ఇష్టపడ్డారంటే చిన్న కొడుకంటే ఎంత పిచ్చి అర్థం చేసుకోండి, ఎంత ప్రేమ అర్థం చేసుకోండి, ఎంతగా ఇష్టపడుతుందో అర్థం చేసుకోండి. సొంత భర్త కంటే కూడా నాకు తెలిసి యాకోబుని చాలా ప్రేమించిన గొప్ప తల్లి ఎవరో చెప్పండి? రెబ్కా. అంత ఇష్టం. ఎందుకు అంత ఇష్టపడింది? భర్త గారి కంటే ఎక్కువగా చిన్న కొడుకుని ఎందుకు ప్రేమించింది? పెద్ద కొడుకు కంటే కూడా ఎక్కువగా చిన్న కొడుకుని ఎందుకు ఇష్టపడింది? వాస్తవానికి ఎవరైనా సరే పెద్ద కొడుకుని ఇష్టపడాలి కదా, జ్యేష్ఠ కుమారుని ఇష్టపడాలి కదా. మొట్టమొదటిగా పుట్టిన వాడిని ఇష్టపడినంతగా తర్వాత వాళ్ళ మీద అంత ఇష్టమో ప్రేమ ఉండదని చెప్పి పెద్దవాళ్ళు చెప్పిన మాటే కనుక మరి ఇదేంటి ఇంత వ్యత్యాసం వీళ్ళలో కనబడతా ఉంది? ఇంత వెరైటీగా చిన్న కొడుకుని అంతగా ఎందుకు ప్రేమించిందంటే చిన్న కొడుకు అంత మృదువైన స్వభావం. ఒక మాట చెప్తున్నాను చూడండి. నువ్వు మృదువైన వ్యక్తివైతే, సాధు హృదయం కలిగిన వ్యక్తివైతే నిన్ను ప్రేమించని వారంటూ లోకంలో ఒక్కరు కూడా ఉండరు. నీ మనసును బట్టే 10 మంది కలుపుకునే వాళ్ళైనా, 10 మంది నిన్ను వదులుకునే వాళ్ళగా ఉండాలన్నా సరే అది నీ లక్షణాన్ని బట్టే ఉంటుంది. నువ్వు మృదువైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అనుకోండి, ఖచ్చితంగా నిన్ను అందరూ ఇష్టపడతారు.
సౌమ్యమైన మనసు కలిగిన వ్యక్తి అనుకోండి, అందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు. చాలా సాధు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితే నిన్ను ఇష్టపడిన వారంటూ కూడా ఎవరో ఉండరండి. నన్ను ఎవరో ఇష్టపడరండి, నాతో ఎవరో మాట్లాడరండి, నన్ను ఎవరో ప్రేమించరండి, నన్ను ఎవరో లెక్క చేయరండి, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదండి అని అంటున్నావు. కానీ ఎందుకు అందరూ నిన్ను ఇష్టపడట్లేదు అనే విషయాన్ని మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం, పరిశీలించలేకపోతున్నాం. నీ హృదయాన్ని బట్టే, నీ మనస్తత్వాన్ని బట్టే, నీ మృదువైన స్వభావాన్ని బట్టే ఎవరన్నా సరే ఇష్టపడతారు. మృదువైన అడుగు 2 ముక్కలు ఎక్కువేద్ది. మంచోడికి, నెమ్మదస్తుడికి, అమాయకుడికి ఏ తల్లినా 2 ముక్కలు ఎక్కువేద్దండి. పేట్రేగిపోయేవాడికి, అమనాభూతులు తిట్టేసేవాడికి, లెక్క చేయనోడికి ఎవరన్నా ఏ తెల్లన్నా 2 ముక్కలు వేసుకొని తినరా, ఇంకా ఒలిపించి కొట్టరా అంటదా? ఎవరేస్తారు 2 ముక్కలు ఎక్కువ? ఒరే చిన్నోడు, ఆడికి ఏం తెలియదురా, పిచ్చోడ్రా, అమాయకుడురా, అడుగు 2 వేద్దాంరా అని చెప్పేస్తారు. ఎప్పుడు? అంత మంచోడు, అంత మెత్తన హృదయం కలిగి ఉంటేనే. అవునా కదా? ఈరోజు తల్లికి అంతగా ఆకర్షించబడ్డాడంటే ఈ వ్యక్తి, ఈ కుమారుడు నా తల్లి అంతగా ఇష్టపడింది, అంతగా ప్రేమించిందంటే, పెద్ద కుమారుడి కంటే కూడా ఎక్కువగా నా చిన్న కుమారుడు దీవించబడాలి అని తల్లి కోరుకుందంటే దానికి గల ఏకైక కారణం ఏంటి తెలుసా? సుతుమెత్తని, చెప్పండి, హృదయం. మృదువైన మాట దేన్ని చల్లారిస్తుందంటే క్రోధమును చల్లారిస్తుంది. మృదువైన స్వభావం. అమ్మగారితో బాగా మాట్లాడేవాడేమో, అమ్మ 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 అంట పట్టుకుని తిరిగేవాడేమో, తండ్రి గారి కంటే అన్నగారి కంటే కూడా తల్లిగారిని ఎక్కువగా ప్రేమించేవాడేమో. అది ఇంకా చూసి ఊరుకోలేకపోయింది తల్లి. నా చిన్న కొడుకు కంటే ఇంకెవరో నాకు ఎక్కువ కాదు, నా చిన్న కొడుకు కంటే ఏది కూడా నాకు అంత ప్రాముఖ్యత కాదు, నా చిన్న కొడుకు నాకు సర్వస్వం అన్నంతగా తల్లి మారిపోయిందనంటే దానికి కారణం తెలుసా? ఈయన మాట తీరు అలా ఉంది, ఈయన మనస్తత్వం అలా ఉంది. అన్నిటికంటే ముందుగా బైబిల్ చెప్తా ఉంది, ఆయన సాధు హృదయం కలిగిన వాడు. వెరీ మైల్డ్ ఫెలో, క్వైట్ ఫెలో, నిశ్శబ్దంగా నెమ్మదిగా ఉండే వ్యక్తి. అయినా గొడవలు పడే వ్యక్తి కాదు, ఆయన అల్లర్లు చేసే వ్యక్తి కాదు, ఆయన లేకపోతే అందరి నోట్లోనే ఉండే వ్యక్తి కాదు, అందరితో కూడా నెమ్మదిగా వెళ్ళే వ్యక్తి కనుకే అందరూ కూడా ఆయన ఏం చేశారు? ప్రేమించారు. నువ్వు అందరితోని నెమ్మదిగా ప్రవర్తించగలిగే వ్యక్తివైతే, అందరితో కూడా అందంగా మాట్లాడగలిగే వ్యక్తివైతే, అందరితో కూడా సౌమ్యంగా స్పందించగలిగేటువంటి వ్యక్తివైతే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, నిన్ను ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు. నువ్వు ఎవరికీ నచ్చట్లేదంటే, అందరూ నిన్ను తిట్టుకుంటున్నారంటే, అందరూ నిన్ను చూసి చిరాకు పడుతున్నారంటే, నేను లెక్క చేయట్లేదంటే ఒకే ఒక కారణం, నీ మనస్తత్వం ఈ విధంగా కూడా మంచిది కానీ కాదు. మృదుగా ఉండాలండి, నెమ్మదిగా ఉండాలి మనసు. నెమ్మదిగా ఉన్నవాడికి, మెత్తగా ఉన్నవాడికి 4 ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, దయ ఎక్కువ ఉంటుంది, వాడి మీద జాలి కూడా వేస్తుంది. అందరి మీద అరిసేస్తా, అందరినీ కరిసేస్తాను, అందరినీ తిట్టేస్తాను, రాకాసి బలిల్లా పీకేస్తానంటే ఎవరన్నా ఇష్టపడతారా? చక్కగా మాట్లాడాలి, అందంగా మాట్లాడాలి, అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని పొత్తు గిత్తు ఉండదు కొంతమందికి, మాట బాగోదు కొంతమందికి, వాళ్ళ పద్ధతి బాగోదు. 24 గంటల్లో 23 గంటలు ఎప్పుడూ కూడా అరుస్తూ తిడుతూ ఉన్నట్టుగానే కొంతమంది మాటలు కనబడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తుల్ని సొంత తల్లి కూడా ప్రేమించదండి, సొంత తల్లి కూడా ఇష్టపడదు. నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ, అందరినీ గాయపరుస్తూ, అందరినీ ఇబ్బంది పెడుతూ, అందరినీ ఏదో రకంగా పాడేసుకుంటూ, ఏదో తిడుతూ ఉన్న వ్యక్తుల్ని ఎవరు ఇష్టపడతారు చెప్పండి? నెమ్మదిగా ఉన్న వ్యక్తుల్ని ఎవరన్నా ఇష్టపడతారు. మా అమ్మగారిని తల్లి ఇష్టపడింది, అన్నలు ఇష్టపడ్డారో, లోకం ఇష్టపడింది, తండ్రి గారు ఇష్టపడ్డారో, అన్నిటికీ మించి సంఘం కూడా ఈ రోజు కూడా అంత ఇష్టాన్ని, ప్రేమని కలిగి ఉన్నారంటే ఆవిడ యొక్క హృదయాన్ని బట్టే, ఆవిడ యొక్క మనస్తత్వాన్ని బట్టే. పాపగారిని ఏమనకండి బాబు అని అంటూ ఉంటారు చాలా మంది సంఘ పెద్దలు. పోన్లు ఏదో ఒకటి అంటే అన్నారు, కోప్పడరు కానీ ఆవిడ అనకండి. ఎందుకు అనవలసి వస్తుంది ఆ మాట? ఆ సాక్ష్యం ఆవిడ ఎందుకు పొందుకుందంటే ఆవిడ యొక్క హృదయ లక్షణం ఎలాంటిదో లోకం గమనించింది కనుక. మృదువైన మనస్తత్వాన్ని ఎవరైనా ప్రేమిస్తారు. మృదువైన మనస్తత్వానికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. అంతేకాని గొడవలు పెట్టుకునే వారికి, అరిసేల వారికి, ఇబ్బందులు పెట్టే వాళ్ళకి ఎవరో కూడా దగ్గర ఉండరండి. నీ తల్లి నిన్ను ఇష్టపడదా, నీ తండ్రి గారు నిన్ను ఇష్టపడరా. నెమ్మదిగా ఉండాలి, అందరితో కూడా కలిసిమెలిసి వెళ్ళిపోవాలి, అందరితో కూడా హాయిగా హ్యాపీగా ఉన్నట్టుగా ఉండాలి తప్ప అందరి నోట్లోనే ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి స్నేహితులు కాదు, ఎవరెక్కువ? శత్రువులే. ఎందుకు ఇష్టపడింది తల్లి? సాధు హృదయం కలిగిన వ్యక్తి అయిన, నెమ్మదైన వ్యక్తి అయిన, మృదువైన వ్యక్తి అయిన, తల్లి కొంగు చాటు పెరిగినటువంటి కుమారుడైనా. కాబట్టి తల్లి గారు
చాలా చాలా ఎక్కువగా చిన్న కుమారుని ఏం చేసింది? ప్రేమించింది. అందరితోనే చక్కగా మాట్లాడండి, అందరితోనే అందంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. అంతేకాని లెక్కలేనితనంగా తిడుతున్నట్టుగా, అరుతున్నట్టుగా, లేకపోతే ఇంకో రకంగా ఎవరితోనూ ప్రవర్తించినా వాళ్ళ మనసులో మాత్రం ఎప్పటికీ మనం ఏం చేయలేం, గెలవలేం. మృదుగా ఉండాలన్న మనిషి యొక్క స్వభావం ఎప్పుడో కూడా. పాస్టర్ గారులుగా ఖండించాలి. మేము ఎవరికైనా నచ్చో నాకు తెలుసు. మేము మృదువుగా ఉంటే లోకమైపోతాం. పాస్టర్ గారు మృదువుగా ఉండకూడదు, అగ్నిలా ఉండాలన్నది వాక్యం. కాబట్టి ఖండిస్తూ ఉంటాం, అందులో తప్పేం లేదు. నువ్వు ఎలాగ ఉంటున్నావు? నీ మాట తీరిన బట్టి నలుగురు నీకు దగ్గరికి చేరతామన్నారా? నువ్వు మాట్లాడేటువంటి మాటను బట్టి, మృదువైనటువంటి మాటలను బట్టి కోపాన్ని చల్లరాచేటువంటి వాడిగా ఉన్నావా, లేకపోతే కోపావేశాలతో రగులుకునేటువంటి వ్యక్తిగా కనబడుతున్నావా? మృదువైన మాట కోపాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. కాంప్రమైజింగ్గా ఉండాలన్నమాట. చాలా చాలా సున్నితమైన రీతిలో ఉండాలన్నమాట. మెత్తగా ఉండాలన్నమాట. కూల్ చేసే మాటలుగా ఉండాలి. అంతేకాని గొడవలు రేస్ చేసి మాటలుగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే నీ పిల్లలని నేను ఇష్టపడరు కదా. సాధు హృదయము కలిగిన వాడు, సాధు హృదయము, లేకపోతే ఈ సాధు అనేటువంటి మాట లేకపోతే పదం జంతువులను కూడా కొన్నిసార్లు వర్తిస్తూ ఉంటారు. సాధు జంతువులండి అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నారు మీరు, సాధు జంతువులు కదండి అవి అని చెప్పి. ఎందుకు పిలుస్తూ ఉంటారు? ఎందుకు పిలుస్తారనే దానికంటే కూడా సాధు జంతువులని వేటిని పిలుస్తారు? అవంట. ఇంకా జింక సాధు జంతువే. అది ఎగిరి తన్నిందంటే, పొడిసిందంటే ఎక్కడో పడతారా? సాధు జంతువులని ఎట్లు పిలుస్తారండి? ఏంటండి? ఆంబోత. ఆంబోత సాధు జంతువే ఏమన్నా? ఏదండమ్మా? కుందేలు. ఇంకా మీకు అసలు మీరు తెలుగేనా మీది? నేను భర్త ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. మీరు తెలుగునా? ఏంటి సాధు అంటే ఏంటి అని చూస్తారేంటండి? సాధు జంతువులని ఎట్ని పిలుస్తారు? అసలు సిసలైన జంతువుని ఎవరు ఎత్తట్లేదు. ఒకలో, ఎద్దు ఒకలో, సౌలిపిల్లి ఒకలో, అన్నిటికంటే పెద్ద సాధు జంతువు ఏంటి? మీ అందరికీ అన్నారా బాబు? సాధు జంతువుల్లో ఒక సాధు జంతువు కుక్క. కుక్క సాధు జంతువేనా? గొర్రె సాధు జంతువేనా? మేక సాధు జంతువేనా? కోడి సాధు జంతువేనా? సింహాన్ని సాధు జంతువు అని ఎవరన్నా అంటారా? సింహాన్ని. గొర్రెలను సాధు జంతువు, సాధు చేస్తే హాయిగా చక్కగా మనుషులతో కలిసిపోతానంటారా? సాధు జంతువులని ఎవరు అంటారా? సాధు చేసినప్పుడు దగ్గరగా కలిసిపోయి వ్యక్తిని అన్నిటిని సాధు చేయలేమ్మా. అవునా కదా? మృదువైన స్వభావం గల మనుషులతో కలిసే వాటిని సాధు జంతువులు అంటారు. మనుషులకి హాని చేయని వాటిని సాధు జంతువులు అంటారు. వెంటనే పెంచుకునే వాటిని సాధు జంతువులు అంటారు. అంటే పెంచుకునేటువంటి జీవులను కూడా సాధు జంతువులు అని పిలుస్తూ ఉంటారు. సాధు జంతువులనే పెంచుతూ ఉంటారు. అంతేకాదు క్రూర ముఖాలను ఎవరన్నా పెంచుతారా? సింహాన్ని తీసుకురొచ్చి సాధు జంతువులా ఉండాలని చిన్నప్పుడే పెంచితే పెద్ద అయిన తర్వాత ఆన్ని ఏం చేద్దే? మింగేద్దే. ఏ డైనాసర్నా తీసుకుని వచ్చి సాధు జంతువుని పెంచామనుకోండి, పెద్ద అయిన తర్వాత ఏం చేద్దే? నువ్వు కనపడకుండా మాయం. ఇది ఎక్కడికి పోయాడు అంటే ఎక్కడ పోయాడు? పోతారు కనపడకుండా అంతేడు ఎక్కడికో వాటికి. సాధు జంతువులని వేటిని పిలుస్తాడు? కోడుల్ని, లేకపోతే కుక్కల్ని, ఇందాక ఆవుని, గొర్రెని, మేకని సాధు జంతువులు. అంటే మనుషులు సాధుగా దేని చూసినా కలిసిపోయే జంతువులు. అంటే పెంపుడుగా పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి జంతువులు. అంటే కలిసిపోతూ ఉంటాయన్నమాట. మనిషితో త్వరగా కలిసిపోయేటువంటి వ్యక్తులు. సాధు హృదయం కలిగిన వారు ప్రతి వాతావరణంలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోతారు. సాధు హృదయం కలిగిన వాళ్ళు. కొంతమంది కలర్ చూడండి, అంటే వాళ్ళ దగ్గర ఏముంది? సాధుత్వం లేదు. ఏముంది? మూర్ఖత్వం ఉంది. యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి. ఈగోయిష్ ఫెలోస్ అంటాను. వాళ్ళందరితోనే కలరు, వాళ్ళందరితోనే పొత్తు పెట్టుకోరు, అందరితోనే కలిసి మెలిసి వెళ్ళాలనే అభిప్రాయంలో వాళ్ళు ఉండరు. సాధు హృదయం అనేది వాళ్ళకి లేక అందరికీ కూడా దూరంగా ఉంటారు చూడండి. అంటే వాళ్ళు సాధు హృదయంగా డేంజరస్ ఫెలోస్. వాళ్ళు కలిసిపోవాలండి. మృదువైన స్వభావం ఎప్పుడో కూడా నలుగురిని అంటిపెట్టుకుని ఉంటుంది. నలుగురిని కలుపుకోవడానికి ఇష్టపడతా ఉంటుంది. అందరితో కూడా కలిసిమెలిసి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటుంది. అందరికీ దూరంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఏదో ఒక లోపం ఉందని అర్థం. ఎవరు దగ్గర రానివారని అర్థం దానికి. సాధు జంతువుల వలే ఉండాలి. నిన్ను చేరదీసిన వ్యక్తులకు మరింత దగ్గరగా ఉండాలి.
అందరితో కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళేవారిగా ఉండాలి. సాధు హృదయంలో ఉండే లక్షణం ఇది. కొంతమంది కలరు, పెళ్ళి అయ్యి పిల్లలకి అంటారు కానీ కలరు ఇంకా అమ్మ బాబుల దగ్గర ఉన్నట్టుగానే సాగాలంటారు. కొంతమంది కలరు, పెళ్ళి అయిపోద్ది, ఒక 2-3 సంవత్సరాలు అయిపోద్ది, పిల్లలు కూడా కనేస్తారు. కలరు అత్తగారింటితో, మా అమ్మగారి ఇంట్లో ఎలా ఉన్నా అలాగే ఉండాలి, మా అమ్మగారు పొద్దున్న చేసిన టిఫిన్ తీసుకుని రావాలి అంటే నువ్వు వాళ్ళతో ఏం చేయలేకపోతున్నావు, కలవలేకపోతున్నావు. నీ హృదయం అటువంటిది కాదు, నీది సాధు హృదయం కాదు, అందరితో కలిసిమెలిసేటువంటి హృదయం నీది కాదు. నిజమైన సాధు హృదయం అందరితో కూడా ఎలా ఉంటుంది, కలిసి ఉంటుంది. ఇప్పుడు నా కుక్కను తీసుకుని వస్తే ఎంత బేగా కలిసిపోద్దండి, అది కలిసిపోతా లేదండి, చాలా క్విక్గా కలిసిపోద్ది, చాలా త్వరగా ఇంట్లో ఒక వ్యక్తిగా మారిపోద్ది. ఒక ఆవుని తీసుకొని రండి, మ్యాక్సిమం ఒక 3-4 డేస్ కలిసిపోద్ది. ఓనర్ ఎవరో తెలిసిపోద్ది, ఇంటి వారు ఎవరో తెలిసిపోద్ది, చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక కోడిని తీసుకోండి, ఒక గొర్రెని తీసుకోండి, ఒక మేకని తీసుకోండి, ఎప్పుడూ కూడా తెచ్చిపెట్టుకున్న వ్యక్తులకి సమీపంగా ఉంటూ కలిసిపోతూ ఉంటాయి. అదే ఒక అలబండనో ఒక సింహంలో తెచ్చుకొని కలుపుతాయి, కలవయి. నువ్వు కలవగలుగుతున్నావు అందరితో, నీకున్న పరిస్థితులతో నువ్వు కలవగలుగుతున్నావా, నీ కుటుంబీకులతో నువ్వు కలవగలుగుతున్నావా, నీ యొక్క ఆ బంధువులతో నువ్వు కలవగలుగుతున్నావా? కలవట్లేదు. కొంతమంది పెళ్ళి కాకముందు ఒకేలాగా ఉంటారంటారు, పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా మేం కలం. మా అమ్మగారింటి దగ్గర ఎలాగైతే బెట్ట దగ్గరికి టీ వచ్చేదో, బెట్ట దగ్గర కాఫీ వచ్చేదో, అది కూడా అత్తగారింటి దగ్గర సాగాలంటే కుదరదమ్మా. నువ్వు అత్తగారింటికి అనుగుణంగా కలవాలి. నువ్వు తల్లిగారింటి దగ్గర తండ్రి గారి పెంపకంలో పెరిగినటువంటి బిడ్డవు కాదని అనట్లేదు, కానీ నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో కూడా నువ్వేం చేయబడాలి, అంటకట్టబడాలి. సాధు హృదయం కలిగిన వారు ఎప్పుడూ కూడా పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. పరిస్థితుల్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకునే వాళ్ళు సాధువులు కాదు, పరిస్థితులకు అనుగుణంగా ఉండేవాళ్ళు సాధువులు. వీళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు. వాళ్ళు మంచి హృదయాలు కాదే. కలవాలి, చక్కగా అత్తగారితో కలవాలి, మామయ్య గారితో కలవాలి. నీ పెంపకం ఎంత అద్భుతమైన పెంపకమైనా, నీ ఇంటి వారు నేను ఎంత బాగా చూసుకున్న పెద్దవారైనప్పుడు కూడా పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నీ పద్ధతులన్నీ అక్కడ మర్చిపోవాలి, నీ గారాలన్నీ కూడా అక్కడ మర్చిపోవాలి, నేను ఎంతగా చూసేవారన్నది అక్కడ మర్చిపోయి ఈ ఇంటి వారితో నువ్వు కలవాలి. కలుతురారా? కుదరదు. మా పుట్టింట్లో ఎలాంటి బోకోతం అయితే జరిగిందో మా అత్తింటిలో కూడా అలాగే జరగాలంటే కుదురుతుందా? బాగా ప్రేమించే భర్త గారు సైతం ఏం తెస్తాడు, కర్రదెత్తాడు. బాగా ప్రేమించే భర్తే నాకు కుదరదండి. ఎలాగైతే మా ఇంట్లో నా బట్టలు ఉతికితేనే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు ఉతకమంటారేటి? మరి ఉతకవా? మరి కలాలి కదా. హృదయం మంచిదైతే అందరితోనే కలుస్తాను వాక్యం చెప్తా ఉన్నా కదా, అదెలా కుదురుతుందండి? నాకు వంట రావడం చేయడం రాదండి, నేర్చుకోవాలి. నువ్వు ఇంటికి వచ్చాక అత్తగారు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు నేర్చుకోవాలి. అందరి పిల్లల్లో కూడా గారాభంగా పెరిగిన వ్యక్తులే కాదని నేను అనట్లేదు, కానీ మరొక ప్రాంతానికి, మరొక నూతనమైన కుటుంబంలోకి, మరొక నూతనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అనుగుణమైన రీతిలో మనం మారాలండి. మారపోతే కుదరదు. కళాలందరితో సాధు హృదయులు కలుస్తారు, ఒక మనసును ఒకరిని అర్థం చేసుకుంటారు. అత్తగారికి ఆ కోళ్ళ గారికి గొడవలు ఎందుకు వస్తాయి? ఈ మాటలు లేకే, ఈ సర్దుబాటు లేకే, ఈ కలయిక లేకే, ఈ సమాధానం లేక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అత్తగారికి అనుగుణంగా నువ్వు మారాలి. పెళ్ళే కాకముందు మీ అమ్మగారితో ఉన్నట్టుగా, నాన్నగారితో ఉన్నట్టుగా నేను కుదురుతుంది, నేను ఎన్నున్నా మా అత్తగారి మాట అలా పీకుతుంటుంది. ఏంటంటే బాబా అత్త మాటలేని, అది తీసుకురా మరి నువ్వు తీసుకురాపోతే ఎవరు తీసుకొస్తారు? రేపు రోజు నీకు కోడలు వస్తుంది, నీ కోడలు నీకు చేయాలంటే నువ్వు బ్రతుకుండగా నీ అత్తగారు నువ్వు చేయాలి. మీ అత్తగారు నువ్వు చేయలేదనుకో, మీ అత్తగారు నువ్వు గయ్యాల గంపన్నావు అనుకో, రాక్షసు బల్లి అన్నావు అనుకో, ఆవిడ పరిచయం చేయకుండా దూరంగా ఉన్నావు అనుకో, రేపు నీకు కోడలు వస్తుంది, నీకు అంతకంటే భయంకరమైన పరిస్థితి వస్తుంది. అందరూ ఎలా చేస్తున్నారటి? నిజమమ్మా, కళాలమ్మా, మరి చెప్తున్నాను. పరాయి ఇంటికి వెళ్ళేటువంటి ఆడపడలకు ముందుగా చెప్తున్నాను, లేకపోతే అత్తింటికి అడుగుపెట్టిన కోడలకు ముందుగానే చెప్తున్నాను. కలిసిపోవాలి. అత్తగారికి అనుగుణమైన రీతిలో, మామయ్య గారికి అనుగుణమైన రీతిలో, అత్తింటి వారికి అనుగుణమైన రీతిలో నీ హృదయం ఉండాలి తప్ప, నేను కళ్ళండి, నేను ఎలాగే ఉంటానో, నాకు పౌరుషం ఎక్కువ, నా రేంజ్ వేరు, నన్ను అలా పెంచారు, నేను ఎలా పెంచారు, ఇప్పుడు ఎలా కుదురుతుంది? కుదరదు. నేను ఎలాగా ఉంటాను, నచ్చితే ఉంటాను, లేదంటే వేరే కాపురం పోతా బయటికి. కొంతమంది కోడల్లో కుటుంబాన్ని మొక్కలు చేయడానికి వస్తున్నారు. కొంతమంది కుటుంబంలో కలిసిపోయి అత్తమామ గారిని తల్లిదండ్రులుగా చూసుకునే వారికంటే కూడా మొక్కలు చేయాలన్న ఆలోచన. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, నీకు అందరితో కలిసే హృదయం
లేదు. నీకు అత్తగారితో కలిసే హృదయం నీకు లేదు, మామయ్య గారితో కలిసే హృదయం నీకు లేదు, ఆ కుటుంబాన్ని అర్థం చేసుకునేటువంటి హృదయం నీకు లేదు కనుకే ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. హృదయంలో ఏమి లేదన్నమాట, సాధుత్వము లేదు, నెమ్మదత్వం లేదు, మృదువైన స్వభావం లేని కారణాన్ని బట్టి చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితి. కానీ యాకోబు యొక్క హృదయం ఎలాంటి హృదయం అంటే సాధు అయి ఉన్నాడంట. సాధు హృదయం, అమ్మగారి యొక్క ప్రేమని పొందుకున్న హృదయం, ప్రేమను సంపాదించాడు, తల్లి ప్రేమను సంపాదించుకున్నాడండి. తండ్రి గారి ప్రేమగా తల్లి ప్రేమను సంపాదించినాడే నిజమైన కుమారుడు అంటారు. తల్లిని బాధ పెట్టేవాడు, తల్లిని ఇబ్బంది పెట్టేవాడు, తల్లిని ఆవేశపరిచేటువంటి వ్యక్తి కాదు, తల్లిని ప్రేమను సంపాదించుకున్నవాడు నిజమైన కుమారుడు. తల్లి ఎప్పుడు ప్రేమిస్తుందంటే ఆ మనస్తత్వం మంచిదే ఉన్నప్పుడు, మృదువై ఉన్నప్పుడు. కఠినాత్ముడిగా మారిపోయి వచ్చిన దగ్గర నుంచి అమ్మలు తిడతా, నాన్నలు తిడతా, ఏముంటే ఇదేం కూర అని చెప్పి ప్లేట్లు ఇసిరేస్తా, అలాంటి వ్యక్తులను ఎవరన్నా ఇష్టపడతారు? ఇద్దరులేనా? ఏటే ఆ కూర ఏటే కష్టపడి వస్తున్నానా, ఇదేం కూర అంటాడు. అలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ఏదన్నా? తిట్టుకుంటుంది, ఇంకా ఏడుస్తుంది కూడా. ఎవరి దగ్గర ఏం ప్రేమ సంపాదించావని మనం తెలియగలుగుతాను. నీ తల్లి ప్రేమ సంపాదించావా? కనీసం నువ్వు మీ తండ్రి గారి ప్రేమ సంపాదించావా? మీ కుటుంబ పెద్దల యొక్క ప్రేమను సంపాదించావా? ఎందుకు సంపాదించలేకపోతున్నావు అంటే నీ బుద్ధి సరైంది కాదు. మంచి బుద్ధి అనుకో, అందరూ నీతో మంచిగానే ఉంటారు, నువ్వు అందరితోనే బాగానే ఉంటావు. జాగ్రత్త. యాకోబు సాధు హృదయుడు గనుకే తల్లికి 2 ముక్కలు ఎక్కువ వేయాలనిపించలేదు. అన్నగారు పొందుకోవలసిన దీవెన కూడా చిన్నవాడికి అందజేసిన తల్లి ప్రేమను సంపాదించుకున్నాడు. ఒక మాట చెప్తున్నాను, శత్రుత్వాలని పెంచుకోవడం, శత్రువులు పెంచుకోవడం చాలా పెద్ద విషయం కాదండి. శత్రువులు పెంచుకోవడం పెద్ద విషయం. ఒరే అంటే ఒకడు శత్రువు అవుతాడు, నీ అంటే 10 మంది శత్రువులు అవుతారు. కానీ ఒక్కడిని మంచిగా సంపాదించుకుని మిత్రుడిని సంపాదించడం కష్టమే, ఇబ్బంది, చాలా కష్టం. శత్రువులు వద్దంటే పెరుగుతారు, ప్రేమించే వాళ్ళు మాత్రం ఎవరు రారు. నలుగురు సంపాదించండి వీలైతే. నాకు ఎలాగా సేద కదా, ఎందుకంటే ముక్కుడుగా మాట్లాడుతాను, అలాంటి బాధ్యత నాకు ఇచ్చేసాడు. మనసు ఏంటో నా దేవుడు తెలుసు. మనుషుల దగ్గర రుజువుపరుచుకోవాల్సినంత అవసరం నాకు అయితే లేదు. నన్ను అర్థం చేసుకుని వాళ్ళు తెలుసు ఆ కుర్రాడు అలాంటి వ్యక్తి. నీ హృదయం ఎలా ఉండాలి? సాధు హృదయమై ఉండాలి, నిమ్మలపరిచే హృదయమై ఉండాలి, శుతి మెత్తని హృదయమై ఉండాలి, మెత్తని మాటలు పలికే హృదయమై ఉండాలి, క్రోధాన్ని చల్లార్చేటువంటి మాటలై ఉండాలి. అంతేగాని గొడవలు పెట్టుకుంటాను, అమ్మ ప్రేమ అవసరం లేదు, నాకు నాన్న ప్రేమ అవసరం లేదు, చుట్టాలు కూడా నన్ను తిడుతూనే ఉంటారు. చుట్టాలు కూడా తిడుతుంటారు కొంతమంది. బాబు చాలా ఎదవని బాబాడి, దరిద్రం కొట్టేదవండి, అయ్యి బాబోయ్ అని అంటున్నారు. చుట్టాలు కూడా తిడుతున్నారా నిన్ను? తిడుతుంటారు రే చుట్టాలు ఎవరన్నా మిమ్మల్ని? ఎవరో ఉన్నారు, లేకపోతే మాట రాదు ఇక్కడ. చుట్టాలు సైతం తిడతా ఉంటారు, బంధువులు సైతం తిడతా ఉంటారు, ఆప్తులు సైతం తిడతాం. బాబోయ్ పెద్ద వరస్ట్ కదండి బాబు, ఇది పెద్ద వరస్ట్ కత్తండి బాబు, ఇది మంచిది కాదండి, మంచోడు కాదండి, అస్సలు మంచులు కాదు అని అంటున్నారంటే నువ్వు వాళ్ళ మనసుని ఏం చేసావు? విచ్ఛిన్నం చేసావు, ఏదో కారణం, ఏదో సందర్భంలో. యాకోబు తల్లి మనసును సంపాదించాడు, జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు, దీవెని అంతకు మించి సంపాదించుకున్నాడండి. అంటే యాకోబు చాలా చెప్పండి మంచివాడు, చాలా మంచోడు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, యాకోబులో నాకు నచ్చనిది ఒకటి ఉందండి. యాకోబులో నచ్చింది అందాక చెప్పాను కదా, ఆయన హృదయం అలాంటిదని చెప్పి. నాకు దానికంటే ముందు ఒక మాట గుర్తొచ్చింది. ఎందుకు అమ్మమ్మ నాకు బాగా గుర్తొస్తున్నారు ఈ మధ్యన వీళ్ళందరూ, అమ్మమ్మ గారు, తాతయ్య గారు, చిన్నమ్మాయి, పెద్దమ్మాయి, రాజేష్ గారు బాగా గుర్తొచ్చాడు నాకు 3 రోజుల నుంచి. బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. నాకు ఎందుకు ఇప్పుడు అమ్మమ్మ గారు గుర్తొచ్చారు కాబట్టి చెప్పాలనిపిస్తుంది. ఒరే ఎందుకు అలా అరుతావు రే, నీకు అందంగా సంపాదించడం సాధించడం రావట్లేదురా బాబు. అందంగా నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా సంపాదించ పేరు భలే మాట్లాడిన అంత గుర్తు నాకు లేదు. తాతయ్య దగ్గర అదే కొన్ని రివర్స్ అయిపోయాడు నేను. నీకు మాట్లాడడం చేత కావట్లేదురా బాబు, నేర్పేది అదేంటి ఎలా నేర్పుతుంది? అప్పుడు తిట్టుకునేవాడిని, ఇప్పుడు కట్టే అందంగా మాట్లాడావు అనుకోండి, ఇచ్చి 10 రూపాయలు కాస్తా 100 అవుద్ది. అందంగా ఎందుకవ్వు, ఎందుకన్నా కన్నా దాన్ని ఇవ్వలేదని ఎందుకన్నా ఇలాంటి అయితే ఇచ్చేవాళ్ళు కూడా నీకు ఇవ్వకూడదురా. నీకు ఇచ్చే బదులు అనాథాశ్రయంగా అయినా రాసేలే, నీకు మాత్రం రానివరే. ఆస్తులో సిల్లిగా ఇవ్వకూడదు నీకు. ఎందుకన్నా ನನಗೆ అంటావా? అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు, అడిగితే అల్లం ఇవ్వట్లేదు, అలాంటిది ఎందుకు అన్నామనంటే వాళ్ళు ఎడతారా?
ఆ బాబు వీడు ఇలాగ ఉన్నాడంటే రేపు రోజున ఇంట్లోంచి కూడా గెంటెత్తరు ఇటు. అందంగా మాట్లాడాలి. మా అమ్మగారు అన్నారు ఏదో విషయంలో, నేను ఇక్కడ చెప్పవలసినంత అవసరం లేదు కానీ అందంగా మాట్లాడాలి. గొడవలు పెట్టుకుంటే ఎవరికి ఇవ్వాలనిపించదు బాబు. ఇవ్వాలనిపించాలంటే నీ మాటను బట్టి ఉంటుంది. అందంగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు. అలా అరుపుతో కసు పుస్తా అంటావు ఇట్రా, ఎవర్రా నేను వెళ్ళిపా అనేది. అదే నేను ఎత్తనన్నా కదా, ఎత్తవివ్వా లేకపోతే తలుపు వాళ్ళు కూడా ఎత్తను, ఇవ్వండి రా నేను ఇవ్వను నీకు అని. అది నీట్గా కూల్ చేసి అమ్మమ్మ బంగారు తల్లి అన్నానంక, రా బాబు రా నీకోసమే. ఆవిడ వేరే గుండి రా, ఆవిడ పాటల్లో ఆవిడకే ముప్పు తెచ్చిపెట్టినాయి. మంచి నిజమే ఆవిడ చెప్పింది. ఒరు అరుతో ఎందుకు ఇవ్వాలి పెద్దరా, నేను ఎందుకు ఇవ్వాలరా అసలు నీకు నేను ఎందుకు ఇవ్వాలరా? నేనేనా నేను కన్నానా? మీ బాబుని అడిగెళ్ళి, మీ అమ్మని అడిగెళ్ళి, నన్ను అడిగితే నువ్వు వచ్చేది ఎందుకవ్వో ఎందుకవ్వ నేను ఎత్తానన్నా కదే నువ్వు, నేను ఎత్తానని ఎందుకు మాటిచ్చావు, తలుపులు వల్ల కూడా ఎత్తాను అంటే, రే నేను మాత్రం నేను ఇవ్వను రా, తాళం కప్ప లోపల వేసేసి. ఇప్పుడేదా అమ్మమ్మ పోతే ఎవరిస్తారే. ఇలా కొంతమంది మా ఇంట్లో పెద్దలు చెప్పేవారు, అలా మాట్లాడాలరా, కసు బూసు అనకూడదని పేర్లు చెప్పలే. అదేదో కొంచెం మన వర్కౌట్ అయింది అందంగా. బాబు సరే చేస్తా, ఏదో అవసరం ఉంది కదా కొనుక్కో, పాడాట్లకి వచ్చి పెట్టక. ఇప్పుడు ఒకటే అండి అమ్మమ్మ, ఇవి డబ్బులు ఇస్తున్నాను కానీ పాడాట్లకి వచ్చి పెట్టక, తినురే నీ కొడుపుకి ఎంతైనా తిను, కానీ పాడాట్లకి మాత్రం వచ్చి పెట్టకండి. ఎందుకంటున్నారా ఆ మాట? ఒకప్పుడు కుదరదన్న వ్యక్తి తనంతట తానుగా ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, నీ మాటను బట్టి ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటను బట్టే అవతలోడు నీకు అనుకూలంగా నేను ప్రేమించేవాడుగానే ఉంటాడు, నీకు శత్రువుగా నీకు వ్యతిరేకంగానే మారిపోతాడు. నీ మాట బాగుండాలండి. నీ మాట బాగుంటే అందరూ నేను ప్రేమిస్తారు, అందరూ నీకు పెట్టాలనిపిస్తుంది, అందరూ నేను బాగా చూడాలనిపిస్తుంది, అందరికంటే కొంచెం ఎక్కువ చూడాలనిపిస్తుంది. నీ బుద్ధే బాగోదు, నీ మాటే బాగోదు, నీ ప్రవర్తనే బాగోదు, కనీసం మనిషిలాగే చూడ నువ్వు. నీకు ఎందుకు ఇవ్వాలి, నీకు ఎందుకు పెట్టాలనిపిస్తే ఎవరికన్నా ఇంటి వరకే సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆ పిల్లలకే సొంత తల్లిదండ్రులు ఇవ్వాలనిపిస్తుంది. అలాంటి మనసులు ఉన్నప్పుడు బయటలకు ఎందుకు అనిపిస్తుందండి? నీ మాటను బట్టి ఉంటుందండి. నువ్వు మాట్లాడే మాటను బట్టే ఎవరికైనా సరే ప్రేమించాలన్నా ఇవ్వాలన్నా పెట్టాలనిపిస్తుంది. నీ మాట బాగోకపోతే ఎవరికి పెట్టాలనిపిస్తుంది. అత్తల దగ్గర మనసులకు వెళ్ళండి, మనసులు అత్తల దగ్గర, మామయ్యల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర మనసులకు వెళ్ళండి. విచ్ఛిన్నం చేసుకోకండి మనసుల్ని. మా అమ్మమ్మ గారు చెప్పిన మాట నాకు ఎంతగానో ఉపయోగపడింది. నేను అందరితో అలాగే ఉంటాను. వైరలు పెట్టుకొని నేను గొడవలు పెట్టుకోను. వాళ్ళు తేడాగా ఉన్నారంటే కట్ చేస్తాను నేను. అది మాత్రం చెప్పేస్తాను కదా. నాకు తేడాగా రివర్స్గా ఉన్నారంటే మాత్రం అయినా ప్రేమించగానే మాట్లాడతాను, తేడా ఉంటే మాట కట్ చేసేస్తాను. అంతేగాని గొడవలు అవి పెట్టుకున్నాను. చాలా అందంగా మాట్లాడతాను. అడుక్కునేవాడికి ఇచ్చే గౌరవం ఇంకా వేరేగా ఉంటుంది. అందరితో నెమ్మదిగా అందరి దగ్గర నేను ఆ పేరు అయితే సంపాదించుకున్నాను. బాగా మాట్లాడతారండి, ఇగో ఉండదండి, యాటిట్యూడ్ ఉన్నదండి, కారులో దిగేమని చెప్పి కూర్చేయమని అండండి, కింద కూర్చుంటాడండి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నా మాటను బట్టి, ప్రవర్తన బట్టి, మనసును బట్టి, క్రియలను బట్టి. మనసునికి వెళ్ళండి వీలైతే. ఒకడు పెట్టిది కొంచెం ఎక్కువ పెట్టాలని పెద్ద. మా అమ్మమ్మ గారు అన్నమాట ఇప్పటికీ నా బాబు రే ఇలా అరిసేసి గిరిసేసి ఇవ్వాలనిపిద్దరా బాబు, ఇవ్వను రా నేను ఇలా ఉండాలరా అని చెప్పేది. తర్వాత ఇచ్చిన తర్వాత ఆ వయసులో అర్థమయ్యేది కాదు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పాఠాలు, మళ్ళీ ఆవిడకే ముప్పు వచ్చింది అంతానది. మళ్ళీని మాట చెప్తాను చూడండి. ముసలోళ్ళు కట్టిన ముడిని ఎవరు ఎప్పలేరు. ఏ ముడి? ఈ ముడి మనవళ్ళు తప్ప ఎవ్వరు ఎప్పలేరు. ముసలోళ్ళు కొంగు కట్టిన ముడిని ఎవ్వరు ఎప్పలేరు. భర్త ఎప్పలేరు, కొడుకులు ఎప్పలేరు, కూతురులు ఎప్పలేరు. ఎప్పగలిగేది ఒక్కరే, అయితే మనవడో లేదా మనవరాలు. ఆ ఒక్కరికే ఆ మూడి బయటకు వస్తుంది. మీకు ఎవరికే బెటర్. మనవడికే మనవరాలకి ఎంతకే బిడేస్తూ ఉంటారో కొంతమంది అమ్మమ్మలో తాతలు. ఆ మూడిని ఎవరు తీయలేరండి. ఆ బలం, ఆ లాక్ మనవల దగ్గర మనవరాల దగ్గర ఉంటుంది. కొడుకులు కూడా బెటరాళ్ళు, కానీ మనవల దగ్గరికి వస్తే ఆ ముడి ఎలాగే పోలేదు బాగా బంగారు తెలివే అంటాడు. ఎంత అయిపోయింది, ఎంత కావాలదా 100, ఎంత బాగుందో జుట్టు ఎంత బాగుందో అంటది. ఇది వెళ్ళి ఉత్తినే అమ్మమ్మ మీద ఇష్టం ఉండి కాదు, గాజు అంత బరువైంది.
నీకు ఇత్తనే గాజు, నీకే ఇత్తనా గాజు వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ అమ్మగారికి. గాజు నీకే, మొలతాడు నీకే, వడ్డానం నీకే, అన్నీ నీకే. అలా ట్యాకిల్ చేస్తూ ఉంటారు. పోలే, దాని గురించి మనకి ఎందుకులే. కానీ యాకోబులో ఉన్న మంచి విషయం ఏంటి చెప్పండి? సున్నితమైన సాధువైన మనసు. రెండవదిగా యాకోబులో నాకు అస్సలు నచ్చని విషయం ఇది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు నచ్చలేదనే దానికంటే కూడా ఓ ప్రశ్న అడుగుతున్నా, సూటిన సమాధానం చెప్పండి. యాకోబు మంచోడా కాదా? యాకోబు ఎవరన్నారు మంచోడని? మంచిదే. ఆ మాసుగాడు అన్నేస్తుడు, జంకల గింకలు, ఇద్దరు పిల్లలు ఉన్నారో లేదంటే మేకల్ని, చుక్కల మేకలు, గిక్కల మేకలు అన్నీ కాదు. కానీ యాకోబు మంచోడే కదా? యాకోబు మంచోడే కదా? శుద్ధిమెత్తన మనసు కలిగిన వాడే కదా? సౌమ్యమైన వాడే కదా? తేన హృదయుడే కాదా? సాధు హృదయమా కాదా? సాధు మనసా కాదా? యాకోబు చాలా మంచోడు, చాలా అమాయకుడే కదా? చెప్పండి అమ్మా, అమాయకుడేనా యాకోబు? అమాయకుడా కాదా? యాకోబు అమాయకుడా కాదా? అమాయకుడా కాదా? చాలా అమాయకుడు. సావు తెలివితేటలున్న పెద్ద అమాయకుడు. ఆయన అనకూడదేమో, దేవా నన్ను క్షమించు. యాకోబు మంచుడే, అమాయకుడే, సావు తెలివితేటలు ఉన్నవాడు, పనికి మాలిన దొంగ తెలివితేటలు ఉన్నవాడు యాకోబు. ఏంటి భయం ఎత్తలేదు మీకు? అలా అంటారేంటి యాకోబు గారిని పట్టుకుని? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అన్నాడు కదా. మరి ఆ దేవుడు కోపకెంతరేమో చూసుకోండి. ఉన్నమాటే బైబిల్లో రాసించాడు, నాకు బయలుపరచబడిన సత్యాన్ని నేను తెలియపరచాలి, తీర్పు ఆయన తీరుస్తాడు. యాకోబు మంచోడే, యాకోబు అమాయకుడే, కానీ చాలా తెలివైనడు. సాగు తెలివితేటలు ఉన్నాయి ఆయన దగ్గర. ఓ మాటలో చెప్పాలంటే దొంగ తెలివితేటలు ఉన్నవాడు యాకోబు. కానీ బయటికి కనబడ్డాడు, బయటికి కనబడ్డాడు. బయటికి ఇందాక మాట్లాడుకున్నాం చూడండి, సాధు, నెమ్మదైనోడు, అమాయకుడు, ఏమీ తెలీదు అలా కనబడతారు. వాళ్ళంత దొంగ కొంతమంది అలాగే ఉంటారు. యాకోబు వలే ఉంటారు, బయట పడరండి వాళ్ళు. కానీ చాలా దొంగ తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, చావు తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకో చెప్పండి, ఎందుకు చెప్పండి? నేను ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది చెప్పండి? అంత తెలివైనోడు, బయటికి కనబడినంత జ్ఞాని అని ఎందుకు చెప్పిన చెప్పండి? చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. యాకోబు మంచుడని, యాకోబు మంచుడని ఇప్పుడు చెప్పండి. టెంకలు ఏరిచ్చేసాడు దేవుడు చివర్లో. చెప్పండి. అంత తెలివైనడండి, అంత జ్ఞానం అండి. సావు తెలివితేటలు, మంచి తెలివితేటలు ఉండవు కొంతమందికి, సావు దరిద్రమైన తెలివితేటలు, దొంగ తెలివితేటలు ఉంటాయి. బయటికి ఎలా ఉంటారు అనుకుంటున్నాల్లో? ఏమీ తెలియని పప్పు ముద్దల్లా ఉంటారు. మాకేం తెలుసు బాబు, మొత్తం ఊరు అంతా కూడా మింగేస్తారు వాళ్ళు అవకాశం ఇస్తేనే. నేను బయటికి కనబడరు. ఎంత పిల్లడు అలట్టుడండి, అబ్బాయి పిల్లడు అలట్టుడు కాదండి బాబు, ఇట పిల్ల అలట్టిదా, అబ్బాయి నేనమ్మండి. ఆ పిల్ల అలా ఆడుడు అస్సలు కాదండి. ఎలా ఉంటారో చూసారండి, ఎలా మాట్లాడతారో చూసారండి, ఎంత నెమ్మదిగా ఉంటారో చూసారా? అలాగే ఉంటారా కొంతమంది. ఇక్కడ బయట పడరాళ్ళు. నెమ్మదిగా ఉండమని అసలు నమ్మకండి. ఎంతవరకు నేను నెమ్మదిగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండమని నమ్మద్దంట వీడయా. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త. జ్ఞాన వివేకములు కలిగి ఉండమన్నాడు ఆయన, తక్కువైతే అడగమన్నాడు ఆయన. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారో, ఏవి తెలియలా ఉంటారో, పచ్చి పిచ్చి అమాయకుల్లా ఉంటారో, వాళ్ళంత తెలివైన వాళ్ళు ఇంకెవరు ఉండరు. బయటికి పడరంతే వాళ్ళు, బయటికి కనబడరంతే వాళ్ళు. వాళ్ళల్లో ప్రధానమైన వాడు ఎవరు తెలుసా? యాకోబు. బయటికి కనబడి నంగనాచి తెలివితేటలు ఉన్నాయండి, బయటికి కనబడిన దొంగ తెలివితేటలు ఉన్నాయి ఆయనలో, బయటికి కనబడని సాగు తెలివితేటలు ఉన్నవాడు యాకోబు. కానీ బయటికి కనబడ్డావు అలాంటి వాడు అతను. అమ్మని ట్యాకిల్ చేశాడు, అమ్మని ట్యాకిల్ చేశాడండి. అంత మృదువైనోడు, అంత నెమ్మలత్వం కలిగినోడు, అంత సాధు హృదయం కలిగినోడులా కనబడ్డాడు. కానీ ఆయన హృదయం అది కాదు. ఎందుకు ఈ మాట చెప్పినా చెప్పండి?
ఈ మాటని ఎందుకు చెప్పినా చెప్పండి చెప్పండి. అలా మాట ఉత్తిన అనకూడదు కదా. అందులో భక్తులలో ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడే అధికారం నాకు ఇవ్వలేదు, కానీ ఆయనలో తప్పు కనబడింది నాకు. ఎందుకు బయటికి కనబడనంత పాడు తెలివితేటలు ఉన్న వ్యక్తిని నేను అనవలసి వచ్చింది? మీరు చెప్పండి. టైం లేదు, ఒక 10 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. చెప్పండి చెప్పండి అమ్మా. మా పాపగారు కనబట్టలేదు. పాపగారు మీరు చెప్పండి. చెప్పండి అమ్మా. మీకు హృదయం వరకు వచ్చి చెప్పలేకపోతున్నారు. చెప్పండి అమ్మా. మీరు చెప్పండి రా తమ్ముళ్ళు. చేస్తాను అంత ఎదవాడి ఎంత కన్నింగ్ ఫీలో తెలుసా? నేను కూరేస్తానా, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తావా? అంత తెలివైనడు ఆయన. తెంగరోడా ఆయన, తెలివి తక్కువడా, ఏమీ తెలియనోడా, ఏమీ తెలియనట్టు కనబడే నంగ నాచి. ఆయన తెంగరోడు ఏంటండి? ఆయన సోదేటండి. ఒరే తమ్ముడు ఆకలేస్తుందిరా, పెడతానన్నయ్య. మరి జ్యేష్ఠత్వం ఎంత తెలివినోడు కాకపోతే జ్యేష్ఠత్వం మీద కొన్నేసాడు. ఆయన కొన్ని దేని మీద ఉందండి? అంత తెలివినోడు, అంత తెలివినోడు. కింద చూడండి, చదువుతాను. ఇగో నేను చదువుతాను 30వ వచనం. నేను అలసి ఉన్నాను తమ్ముడా, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా. ఎవరు అడిగారంట? సాధు హృదయుడు, అమాయకుడు, నోట్లో ఏలి పెట్టిరా. బయటికి అలా కనబడతారండి. నంగ నాచులు ఉంటారు. నంగ నాచులు రా బాబు. ఫోకస్ దేని మీద ఉంది తెలుసా? జ్యేష్ఠత్వం మీద ఉంది యాకోబుకి. బయటికి మాత్రం కనబడలేదు. పుట్టాడు, పెరిగాడు, వెళ్తున్నాడు, కానీ ఫోకస్ నేను ఎందుకు ముందుకు పోవట్లేదు? నా అన్నగారికి డబలాస్తు వచ్చేస్తుంది, మా అన్నగారికి జ్యేష్ఠత్వం వచ్చేసింది, ఎలాగో ఎలా సంపాదించాలనే ఆలోచనలో ఉన్నాడు. కనుకే టైము కొరకు ఎదురు చూశాడు. టైం వచ్చింది, టక్ పని లాగేశాడు. ఈయన తింగరుడా, ఈయన తెలుగుతో కూడా లోపల ఒకటే బయటికి ఒకలా కనబడే దొంగనా కొడుకులు ఉంటారు. బయటికి ఎలా కనబడతారు తెలుసా? ఏమీ తెలియనట్టు కనబడతారు. వాళ్ళు మాకు ఏమీ సంబంధం లేనట్టు కనబడతారు. మా అంత అమాయకులు ఎవ్వరూ లేనట్టుగా ఉంటాయి వాళ్ళ మాటలు. చేసేదంతా వాళ్ళే, చేసేదంతా వాళ్ళే. జాగ్రత్త. నెమ్మదిగా మాట్లాడుతున్నాడో, అమాయకంగా మాట్లాడుతున్నాడో ఏమీ తెలియదండి పాపం. ఏముందండి వాళ్ళకి? అలవటోళ్ళు కాదండి, అలా ఉంటారండి. లోపల వేరేది కూడా ఉంటుందండి. బాగుందా కౌంటర్? ఇది చూసి మోసపోకు. ఎవరన్నారా? దేవుడు హృదయాంతరంగాలు పరిశీలించేవాడ్రా. మనుషులైతే పై స్వరూపాన్ని చూస్తారో, నేను చూడనన్నాడు ఆయన. మనుషులకు పై స్వరూపం మాత్రమే కనబడుతుంది, దేవునికి లోపల ఉన్న అంతరంగం కూడా కనబడుతుంది. పై స్వరూపాన్ని బట్టి ఎప్పుడూ కూడా మార్కు లేకండి. పైకి నెమ్మదిగా ఏమీ తెలియని వారుగా కనబడే అంత వరస్టగాళ్ళు ఎవరు? పైకి ఏం తెలదో యాకోబు కనబడుతున్నాడండి. ఎంత కన్నింగ్ ఫెలో అండి అతను. నాకు ఇస్తావా జ్యేష్ఠత్వాన్ని? ఏడు సిక్కుడికే కూరల కొరకు జ్యేష్ఠత్వానికి ఎట్టాడు లింకు. అంత కన్నింగ్గా ఉంటారు. జాగ్రత్త. మీకు పై కనబడేది అంతా కూడా మంచి అని మీకు అనిపించవచ్చు, కానీ కాదు అది. అమాయకుల్లో కనబడతారు, కానీ కాదు అది. ఏమీ తెలియని వాళ్ళ కనబడతారు, కానీ కాదు అది. అభోశుభం తెలియని వారుగానే కనబడతారు. కానీ టైం వస్తే కానీ తెలదాలి ఎంత పనికి మాలిన తెలివైన వాళ్ళు. దొంగ తెలివితేటలని పెద్దోళ్ళు ఊరికే అనరు, సావు తెలివితేటలు అంటారు. సావడానికి పనికొచ్చే తెలివితేటలు అయ్యి. సావు తెలివితేటలు ఉంటాయండి కొంతమందిలో. వీళ్ళు బయటకు కనబడరాళ్ళు. మనుషుల్ని సంపాదించుకుంటారు, మనుషుల ముందు యాక్ట్ చేస్తారు వాళ్ళు.
మంచోల్లాగా, ఏమీ తెలియని అమాయకుల్లాగా నోటులో ఏలు పెట్టినా, నోట్లో ఏలు కాదు, నీ బుర్రకని నవ్వులేస్తారు కొంతమంది కనబడరు. నేను ఇలాంటోళ్ళని ఈ పరిచయలో ఎంతమందిని చూశాను, ఎంతమందిని చూసి ఈ అనుభవంలోకి వచ్చాను. కన్నింగ్ గాళ్ళు ఉంటారు, కన్నింగ్ ఫీలోస్ ఉంటారు. నమ్మకండి అమ్మా, నెమ్మదిగా మాట్లాడుతుంది, ఏంటి జాలి వేస్తుంటుందండి బాబు అని చూస్తే, నాకు జాలి వేస్తే ప్రార్థన చెయ్యి, ఆయన పడాల జాలి. వాక్యం బాగుందండి, తెగిపోద్ది కన్నింగలికి. అస్సలా బాబే ఆ పిల్లోడే అలాంటి కాదు. అబ్బా ఒక్కసారి వెళ్ళి ఏంటి చూపిస్తాడు, ఇటు ఆవిడండి అబ్బాబ్బా అలాంటిది కాదు, నేను నమ్మనండి. ఆ పిల్ల అంత మంచి తెలుసా, స్కూల్కి ఇలా బుర్ర ఉంచుకుని వెళ్తుంది, మళ్ళీ ఇలా బుర్ర ఎత్తుకుని వస్తుంది. ఇంట్లో వేసిన అడుగండి, అమ్మ బాబాయ్ మళ్ళీ వచ్చే వరకు ఎత్తదండి పిల్ల. ఏంటి బుర్ర కనిపించుకుని అందరూ మంచోళ్ళే, వెళ్ళిన తర్వాత ఏమి వేస్తున్నారు నీకు తెలదు కదా, చాలా మంచి. ఆ పిల్ల నేను అన్నాండి, అయ్యి బాబు పిల్లని అనకూడదు, బాబాయ్ బాబాయ్ దేవుడు కొల్లి పీకేస్తాడు. దేవుడే ఇటు కొల్లే పీకేస్తాడా? నాంగనాచులు ఉంటారు, బయటికి ఎదవల్లా కనబడే వాళ్ళే మంచోళ్ళు, బయటికి మంచోళ్ళలో కనబడే వాళ్ళే ఎదవలు, కనబడిన ఎదవలు ఉంటారు. నా అనుభవాల పూర్వకంగా చెప్తున్నాను, బయటికి కనబడరండల్లా మనుషుల్ని ఎలా ట్యాకిల్ చేయాలో, మనుషుల్ని ఎలా పాడేయాలో, ఏ మాటలకి ఎవరు పడతారో, ఎలా ఉంటే ఒక వ్యక్తి యొక్క మనసును గెలవచ్చో, ఎలా వీళ్ళని బాగా తెలుసాలి. బయటికి మాత్రం అస్సలు కనబడరు, బయటికి మాత్రం అస్సలు దొరకరు, చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు. సైలెంట్ ఫెలోస్ ఆర్ ద డేంజరస్ ఫెలోస్ అంటాను నేను. సైలెంట్గా ఉండేవాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. నమ్మేస్తున్నారా? స్వరూపం చూసి నమ్మేస్తున్నారా? బుర్ర తీసుకుని వెళ్ళిపోతున్నారని, బైబిల్ పెట్టుకుని వచ్చేస్తున్నారని. అబ్బాయి ఏం చాలదండి, అబ్బో అలా మాట్లాడదు కదండి ఆ పిల్ల, ఇటు అలా మాట్లాడుతుందండి. అబ్బాయి నేను నమ్మనండి పాస్టర్ గారు, పాస్టర్ గారు నేను నమ్మను, నేను నమ్మను, నమ్మిది కానీ నేను అలాగే అనుకున్నా. తర్వాత తెలిసి వచ్చింది, నీళ్ళు పెట్టింది. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఇన్నేసాలు ఉన్నాయా, ఇన్నేసాలు ఉన్నాయి. అయిపోయి ఇలా కనబడదు కదండి. మరి యాకోబు బయటికి కనబడ్డాడండి, యాకోబు బయట దొరికాడా? యాకోబుకి ఎలాంటి పేరు? దేవుడెట్టిన పేరు, పాదు హృదయమై గుడారాల్లో, అంటే కొమ్మల్లో నుంచి బయటకు అడుగు ఎత్తన్న వ్యక్తి. దేని మీద ఉంది కన్ను? సరిగ్గా పెట్టేసాడండి జ్యేష్ఠత్వం మీద. డబలాస్తి వస్తుంది, జ్యేష్ఠత్వానికి చాలా ఉన్నాయి, దాని మీద పడింది కన్ను, కానీ బయటికి కనబడలేదు. మనసు దాని మీద ఉందని బయటికి కనబడలేదు. నేను ఇప్పుడుకి ఇలాగ ఉన్నదే, నీతో ప్రేమగా వ్యవహరిస్తుందే, నీతో ప్రేమగా మాట్లాడుతుందే, నీతో ఇంత కలిసిమెలిసి వెళ్తుందే, దీనికోసం అని కనబడలేదు. కానీ టైం వచ్చిన తర్వాత కనబడిపోయింది. కానీ కనిపెట్టలేకపోయాడు ఏసావు. అమ్మ కనిపెట్టలేకపోయింది, తండ్రి కనిపెట్టలేనంత తెలివైన వాళ్ళు ఉంటారు ఇంట్లో కొంతమంది, డేంజరస్ ఫెలోస్. నేను అందుకంటాను, నెమ్మదిగా ఉన్న వ్యక్తిని నేను నమ్మను. కొంచెం పేటరైపోయి కొంచెం అల్లరగా తిరిగే వ్యక్తులైనా నమ్మచ్చు, కానీ అబ్బా మాకు ఏం కాదు మాకు ఏం అంటారు చూడండి, వాళ్ళు అసలు నమ్మకండి. నేను నమ్మనండి. వాళ్ళ మాటలు అలా ఉంటాయి, చాలా స్మూత్గా 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 అలా ఉంటాయి. లోపలికి వెళ్ళిపోద్ది, ప్రాణం పోయి సమయానికి కూడా తెలదు వాళ్ళ మాటలు ఇలా టోళ్ళు అని చెప్పి. అలా టోళ్ళని చూశాను నేను, కానీ బయటికి పడలేదు. యాకోబు అలటుడే కదా? యాకోబు అలటుడు కాదని చెప్పండి ఎవరన్నప్పుడు. యాకోబు కాదని చెప్పండి. నిజం చెప్తున్నాను అమ్మ, నమ్మకండి అమ్మా. కొంచెం అల్లరగా, కొంచెం గసిరీగా, కొంచెం ఏదైనా కోపం వచ్చి తిట్టేగా, నిజమైన స్నేహితుడు కోపంగానే ఉంటాడు.
అవునా కదా? స్నేహితుడు మేలు కోరి గాయములు చేస్తాడు. దొంగ నా కొడుకు ఏం చేస్తాడు? అక్కడ దొరికేలా నీకు అది అర్థమవుతుంది, ఇది అర్థమవుద్ది. నిజంగా ప్రేమించేవాడు, నిజంగా మంచోడు నిన్ను ఎప్పుడూ తిడతా ఉంటాడు. అది భార్య కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, బంధువులు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, ఎవడైనా. కానీ దొంగల్లో నెంబర్ 1 దొంగ ఎవరు తెలుసా? లోపలంతా కోపం పెట్టుకుని, లోపం అంతా ద్వేషం పెట్టుకుని ఏవీ లేనట్టుగా నటిస్తారు చూడండి. వాళ్ళు మాత్రం చాలా డేంజర్గా. ఏమీ లేదు నాకు మనసులో ఏమీ లేదు, మనసంతా కూడా శుభ్రంగా ఉంది, చాలా మంచిగా అయిపోయింది అంటారు. లోపలంతా కుళ్ళు కుతంత్రాలు వాళ్ళకి. డేంజరస్ ఫెలోస్ ఆర్ ద సైలెంట్ ఫెలోస్ అంటాను నేను. ప్రతి నెల ఒకటి పెట్టివ్వండి, నా కోయిట్ మానేశాను. బయటికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. బుక్ రాసినప్పుడు అవన్నీ పనిచేస్తాయి. వాళ్ళ పేర్లు తగిలించుకుని పెట్టుకుంటారు. మనకెందుకు వచ్చింది? మన దేవుడి నుంచి నేర్చుకున్నాయి. బుక్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరి నుంచి వచ్చినాయో లోకానికి తెలుస్తుంది. అందుకే కోయిట్లు ఇవ్వట్లేదు ఫ్రీగా, బుక్ అయిన తర్వాత ఇస్తాం. సైలెంట్ ఫెలోస్ ఆర్ ద డేంజరస్ ఫెలోస్. నమ్మకండి. పై స్వరూపాన్ని చూసి ఎప్పుడు మీరు ఏం చేయకండి, మోసపోకండి. యాసావు సొంత తమ్ముడి చేతిలో మోసపోయండి. తమ్ముడు ఇలాంటి వాడా? తమ్ముడు దీని మీద ఆశ పెట్టుకున్నాడా? తమ్ముడు దీని కొరకు ఎదురు చూస్తున్నాడా? ఇలాంటి స్వభావం అని కలిగి ఉన్నాడని అన్నయ్య కనిపెట్టలేకపోయింది, తల్లి కనిపెట్టలేకపోయింది. ఎంత నేగ్గా మాట్లాడతలేసా? అన్నా కూరదేముందన్నా, తిను, జాగ్రత్తం కొంచెం ఇదే. ఆ టైంలో అడుగుతేనే ఆకలి మీద కాదనుకోండి ఇచ్చేతారని. అంత తెలివినండి ఇతను. అంటే యాకోబు ఎంత తెలివినట్టు తెలుసా? ఎంత పగా ప్రతీకారాలు పెంచుకున్నటువంటి అన్నయ్యకి ఎదురు పడితే చంపేస్తాడని గిఫ్ట్లు పంపించి కూల్ చేస్తాడు. అంత తెలివినాడు, కనపడ్డాడు. తెన్నింటి వాసాలకి ఏం పెట్టేశాడు తెలుసా? మామయ్య గారింటికి 2 కూతుర్ని లేపుకుని పోయాడు. తెలివైనోడా మంచోడా? అన్నయ్య కోపంగా ఉన్నాడో, కనబడితే తలగరగొడేస్తాడో అని తెలిసి ఎంత నాగ్గా కూల్ చేస్తాడో తెలుసా? పంపించి అంత దూరంగా ఉండగా మోకాళ్ళు వేస్తాడు. సచ్చే కన్నింగ్ ఫెలో. అంత తెలివైనడు యాకోబు, అంత తెలివైనడు యాకోబు. అందుకే చాలామంది దారి తప్పారు కుమారుల్లో. ఒక్కడే నిలబడతాడు. అందరూ దారి తప్పి ఇబ్బంది పడిన వాళ్ళే, చాలా బాధ పెట్టిన వాళ్ళే. కొడుకుల్ని దీవించవలసిన పోయి చెప్పింతాడు. అంత బాధ పెడతాడు, అంత ఆయాసపడతారు పిల్లలు. అనిపించుకున్నాడు. మంచోడా చెడ్డోడా? వాళ్ళు మాట చెప్తున్నాను చూడండి. ఏమీ తెలియదండి మాకు, అభోశుభం తెలియదండి, మేము చాలా మంచోళ్ళు అండి అన్నట్టుగా కనబడే వాళ్ళలో ఉండే ఒక ప్రధానమైన లక్షణం చెప్తాను చూడండి. యాకోబులో కనబడింది కాబట్టి చెప్తాను. దొంగేడు పీడిస్తారు. చాలామంది ఏడుపు చూసి పడిపోతారండి. ఏడుపును చూసి పడిపోతారు. ఏడుపును చూసి పడకండే చిన్నదానికి పెద్దదానికి సరైన కారణం లేక చీటికి మాటకి ఎవరైనా కన్నీళ్ళు పెడితే చాలా డేంజర్గా రాదు. నేను సైకాలజీ చదివానని చెప్పట్లేదు ఏమీ, నాకు తెలుసు. చిన్నదానికి పెద్దదానికి ఏ విధమైన కారణం లేకపోయినా ఈజీగా కన్నీళ్ళు విడుస్తుంటారు చూడండి, ఈజీగా ఏడుస్తూ ఉంటారు చూడండి. కన్నింగ్ ఫెలోస్ అది. నమ్మకండి. ఏడుపులకు పడిపోకండే. ఏడుసు వాళ్ళందరూ నిజమైన ఏడుపు ఏడరు. మొసల కన్నీరు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో జాలేసిందండి, చాలా బాధ వేసిందండి, వాళ్ళ కన్నీరు చూసి నా మనసు ఏదో అలాగ అయిపోవడానికే కొంతమంది ఏడిసి నటింతారు. నీ మనసును అలా మార్చుకోవడానికే, నీ మనసును వాళ్ళ మీదకి అలాగ రప్పించుకోవడానికి కొంతమంది నడుస్తూ ఉంటారు ఏడుస్తూ. నేను ఒకటి చెప్తున్నా, మళ్ళీ ఏమనుకోకండి. నేను ఏడిసి వాడిని అసలు నమ్మను. ఆ ఏడిసి వాడు మగవాడితే అసలు నమ్మను. నిజమే కదండి మేడం గారు? చిన్నదానికి పెద్దదానికి ఎడుతారు కొంతమంది. ఉత్తినే
ఆ ఏడుపు చూసి బాబు ఏడకొరే ఏడకరా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తారా. ఒరే నీకు అలా రావాలని వాడు ఏడిచాడు రా, నీ మనసుని గెలవాలని ఏడిచాడు రా. పైకి కనబడేదంతా కూడా నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. కనబడనటువంటి ఒకడు ఉంటాడు ప్రతి మనిషిలో, అది మీకు కనబడదో కనబడనయ్యరు. పైకి మాత్రం మంచోడు, పైకి మాత్రం అమాయకుడు, పైకి మాత్రం అభంశుభం తెలియనోడు, పైకి మాత్రం నోట్లో ఏలు పెడతాయి కొరకనవాడు, పైకి మాత్రం ఏమీ తెలియదండి, లోకజ్ఞానం తెలియని అమాయకుడండి, పిచ్చోడండి, ఇంట్లో కూర్చొని ఏడుస్తారండి. వాడు గుడ్డు ఏమీ కాదు. డేంజర్ గాళ్ళు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, మీ మేలు కోరి మీ శ్రేయస్సు కోరి మంచోళ్ళ కనబడే ప్రతి ఒక్కడు మంచోడు కాదు. నెమ్మదిగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా మంచోడు కాదు. ఏమీ తెలియనట్టుగా బ్రతికే ప్రతి ఒక్కడు ఏమీ తెలియనోడు కాదు. అన్నీ తెలుసున్నవాడు అలాగే బతుకుతాడు, అన్నీ తెలుసున్నవాడు అలాగే జీవింతాడు. యాకోబు జీవించి కొట్టవలసిన కుంభస్థలను కొట్టాడండి, బయటికి మాత్రం దొరకలేదు, తల్లికి సైతం దొరకలేదు అతను. మోసపోకండమ్మా, మీరు మోసపోతే మోసపోయే వాళ్ళు వస్తూనే ఉంటారు. మీరు లోపల ఏంటో బయట కూడా అలాగే ప్రవర్తించండి. లోపల ఒకటే బయట ఒకటి పెట్టుకుని ఎప్పుడు కూడా మాట్లాడకండి. ఏదన్నా ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, నాకు నచ్చలేదని ముఖం మీద మాట్లాడండి, ముఖం మీద తిట్టండి, ఎలాగైతే నేను మాట్లాడను, ఎలాగైతే నాకు నచ్చట్లేదని. అంతేగాని మాట్లాడితే ఎక్కువ గొడవలు వస్తాయో, మాట్లాడితే ఎక్కడ తప్పు పడతారో, మాట్లాడితే ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి మనస్సులో ఒకటెట్టుకుని పైకి నటించే మాటలు మంచివి కాదు. అది దైవ సంబంధమైన అనుభవం కాదు. యేసు అలా ప్రవర్తించలేదు ఎక్కడనే. ముక్కు సూటిగా నక్క అయితే నక్కరా నువ్వు అన్నాడు. నక్కను పట్టుకుని గొర్రెం లేదు, చంపేస్తాడని తెలిసి కూడా అలా ఉండాలి. హేమాన్ అలాగే ఉంటాడు. నన్ను ఇష్టపడే వాళ్ళు ఒక్కరు లేకపోయినా పర్లేదు, ఉన్నట్టుగానే మాట్లాడతాను, ఉన్నదే మాట్లాడతాను. అలా బతకండి. పైకి ఒకటే లోపల ఒకటే, పైకి ప్రేమగా నడుతూ లోపల ఇంటికి వెళ్ళి తిట్టుకుంటూ, పైకి ఏమీ లేనట్టుగా ఉంటూ లోపల అంతా పెట్టేసుకుంటూ. ఎందుకు వచ్చినాయి? యాకోబు దొంగ తెలివితేటలు నాశనానికి దారి తీసినట్టు ఉంటుంది. ఫ్రాంక్గా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి, ఎవరితో ఏం మాట్లాడినా. నాకు నచ్చదు మా క్యారెక్టరా, నీకు మనుషులతో ఎలాగ ఉండాలో అర్థం కావట్లేదురా అన్నారు నా ఇంటి పెద్దలు. నేను ఇలాగే ఉంటాను. నన్ను కావాలనుకున్నవాడు, నన్ను అర్థం చేసుకున్నవాడు, నేనేంటో తెలిసినోడికి తెలిస్తే చాలు, మనుషుల కోసం బతకను నేను అన్నాను నా ఇంటి పెద్దతో. నీకు మనుషులతో ఎలాగ ఉండాలో తెలియట్లేదు, మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, మనుషులతో ఎలా ప్రవర్తించ నాకు తెలదో. నాకు నాలా బ్రతకడం మాత్రమే తెలుసు. నాకు నాలా బ్రతకడమే తెలుసండి. అలాగే ఉండండి, మన సంఘ బిడ్డలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఒక పారా సామ్యల్లాగా, ఒక యేసులాగా, ఈ పనికిమాల హేమనగల్లా ఉండాలి. ముక్కు సూటిగా ఉండండి, నిజంగా ఉండండి, నిజాయితీగా బతకండి, కొంపుగా బతకండి, నటించకండి మనుషుల దగ్గర. మీరు మనుషులు మోసం చేయొచ్చు, ఎవరు మోసం చేయలేం. లోపల ఒకటే బయట పెట్టుకుని ఎందుకు ఆ నాటకాలన్నీ ఉంటా, ఉన్నట్టుగా ఉండలేదంటే మానేయండి. చాలామంది ఉన్నారమ్మా, నాది బయట చెప్పను, కొంచెం అక్కడ ఉంచే, కొంచెం అక్కడ వెయిట్ అంతకు మించి ఒక అలాగే ప్రభువా, అలాగే ప్రభు. వాళ్ళ మాటలు బట్టి నేను చాలా అనుకున్నాను, అరే పిచ్చోడా, నేను పిచ్చోని చేస్తున్నారా, ఎందుకు ప్రభా, ఇదిగో నాయన కన్నీ పిలుస్తా నాయన. ఎలా అండి, కొంతమంది భార్యలు కూడా అలాగే ఉంటారు. భార్యలు ఎలా ఉంటారు అనుకుంటున్నా, వాళ్ళు ఎంత అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. భార్యలు భర్త గారికి ఏ కూర అంటే బాగా ఇష్టమో అడగకుండా ఉంటే అది సాయంత్రం వచ్చేటడికి, భర్త గారికి చేపల పులుసు అంటే బాగా ఇష్టం అనుకోండి, మంచి మసాలా గిసాలా కొత్తిమీర వేసి గుమగుమలు ఆడించేలా వండుతుంది. భర్త గారు వచ్చి అన్నం తింటున్నప్పుడు అప్పుడు మొదలెడద్దు, ఏమండి నాకు చీర నచ్చింది, అప్పుడు మాట్లాడితేనే వర్కౌట్ అవుద్ది, ఇప్పుడు మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. ఏమండి పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా ఇక ఉంది పులుసు
ఒరే పులుసుగా నీ పులుసు గారిచేస్తున్నాడు అక్కడ తెలుపులేదురా పులుసు మొహంగా. ఒరే బాబు, ఆ పులుసు బాగుందో లేదో నాకు తెల్లదు, కానీ పులుసు ఎట్టి నేను ఆడిచ్చేస్తున్నారా మీ ఆవిడని తెలుసుకోలేకపోతాడు వీడు. వెళ్ళా పుట్టిండికి అద్భుతమే పులుసు మాత్రం. ఆ పులుసు రుచి అంతా తగ్గిపోయిన తర్వాత అదెట్టిని పంపించేసాను ఇంటికి. ఎక్కడుందంటే కనబడద్దా? ఎక్కడున్నావే? మా అమ్మగారు ఇంట్లో, మీరే కదా వెళ్ళమన్నారు. వెళ్ళమన్నానా? వెళ్ళమన్నాను. పులుసు ఎట్టి పడగొట్టేసింది. అలాంటి వాళ్ళు ఉంటారండి. ఏ ఉత్తోడు మాట్లాడచ్చు కదా, ఇప్పుడే లొంగుతాడండి కూరెట్టినప్పుడే. అందుకే కూర ఉండేనండి. ఏదో డైరెక్ట్గా మాడుకో, ఏమండి వెళ్ళాలనుకుంటున్నాను, పలానా కొనుక్కోవాలనుకుంటున్నాను, పలానా తీసుకోవాలనుకుంటున్నాను, పలానా చోటకి వెళ్ళాలని అనిపిస్తుంది, ఇదిగో అది అని చెప్పి అందంగా నమ్మకంగా ప్రవర్తించి ఏదన్నా సంపాదించండి. మోసాలు చేసి సంపాదించి దీన్ని నిలబడదమ్మా. అంటే తప్పు చేయడం కాదు, భర్తగా భార్యగా నువ్వు అలాగే ఉండాలి, భర్తకి నచ్చినట్టుగా నచ్చినవి వండమని. కానీ కొంతమంది అలా వండడం వెనకాల కూడా కొంత దరిద్రమైన ఆలోచన, స్వప్రయోజనం ఉంటుంది. అడగకుండా ఉండేస్తుంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి భర్తలారా, దాని వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది. తినేసిన తర్వాత వరకు నువ్వు మాట్లాడద్దని చెప్పండి, అలాంటప్పుడు ఏమైనా మొదలెడితే. తింటున్నప్పుడు డిస్టర్బ్ చేయకు, తినేసిన తర్వాత ఏమైనా మాట్లాడానండి. ఇంకేం మాట్లాడతారా? తినేసిన తర్వాత చేయి కట్టుకుని పోతారు. అలాగే ఉండండి మీరు. పులిసెట్టి, మేకల కూరెట్టి, కోడి లేకలేసి, ఇలాంటి ఫ్రైలు ఇట్లా పడిపోయారు కానీ మీరు. అందరూ అన్ని చోట్ల ఉన్నాయమ్మా. ఫ్రాంక్గా ఉండాలమ్మా. నేను కోరుకునేది అది, జెన్యున్గా ఉండాలి. అలా ఉండాలి, అలా బతకాలి. నచ్చం చాలామందికి మనం, కానీ అలాగే ఉండాలి. ఏం దాచుకోండి, నేను గాడి పెట్టి ఎందుకు దాచుకోలే? కానీ లోకం ఎవరిని చూసి ఎక్కువగా ఇష్టపడుతుంది? ఇలాంటి నంగనాచిల్నే, ఇలాంటి దొంగ తెలివితేటలు కలిగిన వ్యక్తుల్ని ఎక్కువగా లోకం ఏం చేస్తుంది? ఇష్టపడుతుంది. చాలా చోట్ల ప్రేమలో మోసపోతున్నారు, ప్రేమలో మోసపోతున్నారు, ప్రేమలో మోసపోతున్నారు అనే మాటలు వింటలేదు మనం. ఫ్రెండ్గాడు చెప్తూనే ఉంటాడు, ఒరే స్నేహితుడా, ఆ అమ్మాయి మంచిది కాదురా, నువ్వు దాన్ని చాలా నమ్మేస్తున్నావురా, నీకు తెలియదురా పిల్ల కోసం నిన్ను మోసం చేస్తుందిరా, ఒరే ఆ వ్యక్తి ఇంకొకరితో మాట్లాడుతుందిరా, ఇంకొకరితో వెళ్ళడం నేను చూశానురా, ఒరే నువ్వు దాన్ని ఎక్కువగా నమ్ముతున్నావురా పిల్లని, ఆ అమ్మాయి వల్ల నీ జీవితం నాశనం అయిపోతురా, రే ఆ అమ్మాయి వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోతురా, నిన్ను కళ్ళు గప్పి మోసం చేస్తుందిరా ఆ అమ్మాయి అంటే. ఓయ్ ఎక్కువ చేయకు, ఆ అమ్మాయి అలాంటిది నాకు తెలుసురా, కావాలితే నిన్నన్నా వదిలేస్తాను, కానీ అమ్మాయి నేనేం చేయను, వదులుకోను. ఆ పిల్ల ముఖం చూస్తుంటే అలా మోసం చేసేదానిలా కనబడుతుందా నీకు? ఆ పిల్ల ముఖం చూస్తుంటే అలాంటిది దానిలా కనబడుతుందిరా? అలాంటి వాళ్ళు అలా కనబడరు. నీ దగ్గర నీకులాగా మాట్లాడతారు, నువ్వే సర్వస్వం అంటారు, నువ్వే జీవితం అంటారు, నువ్వు లేనిదే నేను బ్రతకలేని అంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, ఇంకోటితో చాటింగ్ చేస్తూ ఉంటారు, నీతో చాటింగ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. నీ ఫ్రెండ్ అని నమ్మాలిరా తమ్ముడు. కొన్నిసార్లు నీ ఫ్రెండ్ నీ మేలు కోరే చెప్తాడని గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయి కోసం చిన్ననాటి స్నేహితుని వదులుకోకండి. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితుడు ఒరే ఒక అమ్మాయిని బట్టి నువ్వు మోసగించబడుతున్నావు అని అన్నాడు అంటే దాని వెనకాల ఖచ్చితంగా నిజం ఉంటుంది. నమ్మకండి. అమ్మాయిలన్నా సరే ఇదే చెప్తున్నాను. అబ్బాయి అలాంటోడు కాదే, అలాంటోడు కాదే, ఫ్రెండ్ చెప్తా ఉంటుంది ఈ అమ్మాయికి, ఏమే ఆడు మంచోడు కాదే బాబు, నీకు తెలదే ఆడి కోసం, ఆడ ఎంతమంది కూడా నేను చూసానే, ఆడిని నమ్ముతావు ఇంత, ఆడిని పెళ్లి చేసుకుంటానంటావేటే బాబు, ఆడు మంచోడు కాదే, తాగుబోతే తిరుగుబోతే అలాటోడే ఇలాటోడే. నీకు ఆ కుర్రోడు మొఖం చూస్తే అలా అనిపిస్తుందా? నా కళ్ళతో చూడు, నా కళ్ళతో చూడు అలా కనబడుతున్నాడా? అందరూ మంచోళ్ళలాగే కనబడతారండి, అందరికీ అపం శుభం తెలియని వాళ్ళలాగానే కనబడతారు. ఆడికి సిగరెట్ అలవాటు లేదని, త్రాగుడు అలవాటు లేదని, ఏ అమ్మాయిలతో తిరగడని చెప్పి మోసపోకే అలాంటి వాళ్ళు రేపులు చేస్తారు. నిజం, నిజమే కదమ్మా నేను మాట్లాడింది తల్లి, నిజమే. అలాంటి కాదండి, వెనకాల మంచి కుటుంబం అండి అబ్బాయి, ఏ వ్యసనాలు లేవండి, ఏ వ్యసనాలు లేవు, కానీ ఒక వ్యసనం ఉంటుంది, అది బయటికి కనబడదు. అంతా అయిపోయిన తర్వాత నీ ఒళ్ళు గొల్లయిన తర్వాత, నీ శరీరం పాడైన తర్వాత
ఆ దుష్టుడి యొక్క ఆశ నెరవేర్చుకున్న తర్వాత ఆ రోజు చెప్పారండి నా ఓళ్ళు అని ఏడిసినా ఆ, అందం చెప్పండి, సౌందర్యం అంటుకుంటాయి, లేనిపోని ఎన్ని అంటుకుంటాయి మళ్ళీ మనకి. జాగ్రత్త. యాకోబు వలె కనబడని వ్యక్తులు ఉంటారు, పావునులాగే ఉంటుంది వాళ్ళ స్వరూపం, మనసు మాత్రం రాబందులు వలె ఉంటారు. మాటను చూసి, చూపును చూసి, స్వరూపాన్ని చూసి, దీనత్వాన్ని చూసి, నడవడికను చూసి, ప్రవర్తన చూసి మోసపోకో. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఉన్నాడు, ఆయన అడుగు. యాకోబు బయటికి కనబడినంత పాడు తెలివితేటలు కలిగినాడు. సొంత అన్నయ్యను మోసం చేశాడండి. ఎంత ఏడిచాడు తెలుసా యాసావు? ఎంత ఏడుతుడు అంత ఏడుతుడు. ఆ ఏడుపు అంతా తగిలింది. చాలా ఏడ్చాడండి అన్నయ్య. అమ్మ నువ్వా అని చెప్పి అమ్మనేం చేయలేడు. సొంత తమ్ముడా, ఆనా ఒక్క ఆశీర్వాదం కూడా లేదు నా కొరకు, నాన్న ఒక్క వాగ్దానం కూడా లేదు నాన్న, దయచేసి నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను తండ్రి గారు, ఒక్కడున్నా ఒక్కదానితో నన్ను దీవించండి ఆయన. అన్నీ కూడా నీ తమ్ముకి ఏం చేశాను, ఇచ్చేసాను ఆయన. అంత ఏడ్చాడు. చిక్కుడుకాయల కూర పెట్టి తల నరికేసిన యాకోబండి. చిక్కుడుకాయల కూర పెట్టి ఉన్న చోట కక్కించిన యాకోబు. నాకు నచ్చలేదు ఆయన క్యారెక్టర్. యాకోబు దేవుడు గొప్పవాడు అవ్వచ్చు, యాకోబులో ఉన్న లక్షణం నాకు నచ్చలేదు ప్రభు, నాకు నచ్చలేదు. తండ్రిని ఏడిపించాడు, తల్లిని మోసగించాడు, అన్నగారిని కిరాతకంగా అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఆస్తి కోసం, అంతస్తు కోసం, అన్నిటికీ మించి జ్యేష్ఠత్వం కోసం ఇంత దిగజారుడు బతికాడు. ఇంత చేసింది ఏంటంటే ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆస్తి కోసం. అంతే జ్యేష్ఠత్వం, ఆస్తి, డబుల్ ఆస్తులు, డబ్బు, ఆశీర్వాదాలు అన్నింటి కోసం అంతమందిని మోసం చేశాడు దరిద్రుడు. బాగుపడతాడా? మంచాన్ని పడి చచ్చేది అనకూడదు నేను ఆ మాట. మంచాన్ని పడి చచ్చిపోయింది. ఊరు కాని ఊరిలో, ఇల్లు కాని ఇల్లులో, జనం కాని జనాంగం దగ్గర దిక్కుమాలిన ఊరిలో చచ్చిపోయింది. దిక్కుమాలిన చావు అంటారు చూడండి, బహుశా ఇదేనేమో. జాగ్రత్త, నీ నంగనాచి వేషాలతో మనుషులు మోసం చేయొద్దే, నీ స్వరూపంతో మనుషులు మోసం చెయ్యొద్దే, నీ మృదువైన మాట తీరును బట్టి మోసం చెయ్యొద్దే, నీ యొక్క కవలికలను బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ యొక్క నడవడికని బట్టి, నీ దొంగ గౌరవాన్ని బట్టి, నీ దొంగ ప్రేమను బట్టి ఒక వ్యక్తిని మోసగిస్తావు. కానీ ఒక రోజున మాత్రం ఖచ్చితంగా నువ్వు అన్యాయం చేయబడతావు. చేసిన దానికి ఎప్పటికైనా సరే పర్యవసానం అనేది ఉంటుంది. నువ్వు ఏది విత్తుతావో కోసేస్తావు. నువ్వు ఏ కొలత అయితే కొలిసావో అదే కొలతతో తిరిగి మళ్ళీ కొలవబడతావు. గుర్తుపెట్టుకో. మోసం చేయకండి, మనుషుల్ని మభ్యపరచకండి, లోపల ఒకటి బయట ఒకటిగా నటించకండి. నేను చెప్తున్నాను చూడండి, ఒక్కడ నమ్మను. నీ భార్య గారిని, నీ కొడుకుని, నీ తల్లిని, నీ నాన్నగారిని ఎవరిని నమ్మను, ఆయన తప్ప. ఆయన ఒక్కడ యథార్థవంతుడు. భూలోకంలో ఒక్క మనిషి కూడా నీతిమంతుడు కాదు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కనుక నేను వాళ్ళని నమ్మట్లేదని అనుకోకండి. నేను నమ్మను, మనిషి అనేవాడినే నమ్మను. నమ్మినట్టుగా కనబడతాను కానీ నమ్మను ఎవరిని నమ్మనండి. మీ వయసులు ఎంతో నాకు తెలదో, మీ వయసుకి మించిన జీవితాన్ని చూసి వచ్చినాను నేను. మీరు పుట్టుకి ఇప్పటికీ లక్షల మందిని చూసి ఉండొచ్చు, కొన్ని లక్షల మంది చూసి వచ్చినాను. నేను ఎవరినే నమ్మను, ఆయన తప్ప.
ఆయన తప్ప. ఆయన అన్యాయం చేసేవాడు కాదు గనుక, ఆయన మోసగాడు కాదు గనుక, ఆయన దుర్మార్గుడు కాదు గనుక, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనుక. నేను నమ్మినట్టుగానే ఉంటాను నా మాటలు. టెంప్ట్ అయిపోయాడు అన్నయ్య, నా మాటలు నమ్మేశాడు అన్నయ్య, పాస్టర్ దగ్గర మా మాట పడిపోయారు, పడిపోయినట్టుగా ఉంటానంతే. బాబు చూసావా, ఏమీ తేలను, ఏమీ మాట్లాడను, ఏ ద్వేషం పెట్టుకోను, దేవుడికి మాత్రం అప్పచెప్పేస్తాను. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వెన్నుపోడుదారు, ఏం మాట్లాడను. నేను ఎదుగుతూ ఏడిసి వాళ్ళు ఉన్నారు, మాట్లాడను. నా అలాగ అయిపోదాం అనుకున్నాను, మాట్లాడను. అది జరగదు జీవితంలో. మా అమ్మ అన్నది, నీలాంటి వాడిని మళ్ళీ ఇంక జీవితంలో ఎక్కడ చూడలేను. నీలాంటి నీలాంటి గొప్పతనం అని అనుకోండి, చూడను. అది జరగదు. ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. ఫీల్ లేదు, అనవసరంగా ఆయుష్లు పోగొట్టుకోవడం అంటే ఇది ఏంటి కరెక్ట్. అది యాకోబు జీవితం నేర్పుతూ ఉంది. ఎలాంటి హృదయం అంటే చెప్పండి, సాధు హృదయం. సాధు హృదయం కూడా మళ్ళీ ఎలాగుండాలి? యథార్థమైన సాధుత్వం కలిగి ఉండాలి. అంతేగాని అమాయకుల్లాగా సాధులే ఉండి మళ్ళీ నంగనజములుగా చేయాల్సి. నిజమైన సాధుత్వం కనబడాలి. నిజమైన సాధుత్వం పావురం వలె నిష్కలంకముగా, కల్మషము లేకుండా. పావురం చీమ కొడుతుంది అనుకోండి అమ్మా, చీమను ఏం చేద్ద తెలుసమ్మా? పావురం తెలుసా? ఏం చేద్ద తెలుసా? దాన్ని ముట్టుతో తీసి పక్కన పడద్దు. చీమన సైతం కాయిపడదు పావురం. నిష్కల్మషులై ఉండాలంటాడు. అందుకే పుట్టేస్తుంది అనుకోండి, పావురం మీదకి వెళ్ళిపోతుంది అనుకోండి, చీమలో తీసి పడద్దు పక్కన. అంత నిష్కల్మషంగా ఉండాలి. అది క్రైస్తవ్యం అంటే. నువ్వు ఉండగలవు అలాగా? పావురంలాగా రాబందుల్లాగా, రాకాసు బొల్లుల్లాగా పడిపోతారు మీదకి. పైకి మాత్రం ఏం తెలియని పావురం పిల్లల్లా ఉంటారు, తెల్లగా, మంచి మంచి రెక్కలు వేసుకొని. కానీ టైం వచ్చినప్పుడు రెక్కలు ఇప్పుతారు, వచ్చేది ముట్టంతా బయటికి. ఎంత మనుషులు అలా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరిని నమ్మకండి. హేమన్ బాబు అన్నాడని కాదు, నేను నమ్మను, దేవుడు నమ్మ. పైకి కనబడేదంతా నిజం కానీ చెప్పండి కాదు. యాకోబు అమాయకుడు వలె కనబడే చెప్పండి అలాంటి వాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు,